సో నేను కొంచెం స్లోగా చెప్తాను, ఎవరికైనా డౌట్ ఉంటే నన్ను ఆపండి. అండ్ యూజ్ చాట్ బాక్స్. ఇంకా మాట్లాడాలంటే అలో యూ టు స్పీక్, అన్మ్యూట్ చేసి మాట్లాడే ఛాన్స్ ఇస్తాను. సో రెగ్యులేటరీ ఫర్బెరెన్స్ అండ్ ఎమర్జెన్సీ మెడిసిన్, నాట్ స్టేపుల్ డైట్. ఫస్ట్ దీని మీనింగ్ మనకు అర్థం కావాలి చూడగానే. అసలు వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఫర్బెరెన్స్? ఫర్బెరెన్స్ అంటే ఒక పనిష్మెంట్ విధించాల్సిన విధించకుండా లీనియన్స్ ఇవ్వడం. అంటే ఎవరైనా తప్పు చేసావు, ఇప్పుడు స్కూల్లో నువ్వు ఒక తప్పు చేసావు, ఐడియల్గా నీకు పనిష్మెంట్ విధించాలి. పనిష్మెంట్ విధించకుండా వదిలేశారు అనుకోండి, దట్ ఈస్ ఫర్బెరెన్స్. టాలరేట్ చేయడం, తప్పుని టాలరేట్ చేయడం, లీనియంట్గా ఉండడం, దాన్ని మనం ఫర్బేరెన్స్ అంటాం. రెగ్యులేటరీ ఫర్బేరెన్స్ అంటే అర్థం ఏంటి? దిస్ ఫర్బేరెన్స్ కమ్స్ ఫ్రమ్ రెగ్యులేటర్స్. బ్యాంకుల పాయింట్ ఆఫ్ వ్యూలో రెగ్యులేటర్ ఎవరు? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. అంటే బ్యాంక్ కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ మెయింటైన్ చేయాలి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చెప్పే రెగ్యులేషన్స్ అన్నిటిని బ్యాంక్స్ మెయింటైన్ చేయాలి. ఒకవేళ బ్యాంక్స్ మెయింటైన్ చేయకపోయినా సరే, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఊరుకుందనుకోండి కొన్నాళ్ళు, సరే, లేదా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అవకాశం ఇచ్చింది అనుకోండి, ఇట్స్ ఓకే, కొన్నాళ్ళు మీరు మెయింటైన్ చేయకపోయినా పర్లేదు అంటే, దెన్ దట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ఫర్బెరెన్స్. ఫర్బెరెన్స్ అనేది అవసరమా కాదా అంటే, టఫ్ టైమ్స్లో అవసరం. మీకు ఎగ్జాంపుల్ తీసుకోండి, బ్యాంక్స్ మనకి మారటోరియం ఇచ్చాయి లాస్ట్ ఇయర్. కోవిడ్ టైంలో మనందరం కూడా సఫర్ అయ్యామని, లాక్డౌన్ విధించారని, ఎవరికి ఆదాయం లేదని మారటోరియం ఇచ్చారు. ఒక 3 నెలలు మారటోరియం ఇచ్చారు. అంటే ఆ 3 నెలలు మనం ఈఎంఐస్ కట్టక్కర్లేదు అని చెప్పారు. దట్ వాజ్ లీనియన్స్. అంటే మన పట్ల జనరల్గా కట్టకపోతే మన మీద కేసులు వేసి, లేకపోతే మనకి ఫోన్లు చేసి మొండి బకాయిలు అని చెప్పి మన సిబిల్ స్కోర్ పడేసి రకరకాల తలనొప్పులు ఉంటాయి. అవేవీ లేకుండా మనకి ఒక 3 నెలలు మీరు కట్టకపోయినా పర్లేదు, మిమ్మల్ని మొండి బకాయిల కింద కన్సిడర్ చేయరు, మీ సిబిల్ స్కోర్ కూడా పడిపోదు, సో అని చెప్పి ఒక అవకాశం ఇవ్వడం జరిగింది. అది టెంపరీగా ఇస్తే బాగుంటుంది. అది అలా కంటిన్యూ చేస్తే అర్థమైంది. అంటే సిచ్యువేషన్, ఎమర్జెన్సీ లాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు యాజ్ ఎ మెడిసిన్ కింద దాన్ని ఇవ్వాలి, అంతేగాని నాట్ యాజ్ స్టేపుల్ డైట్. స్టేపుల్ డైట్ అంటే రోజువారీ తినేది. ఇంక ఎప్పుడు మారటోరియం ఇచ్చింది అనుకోండి, ప్రతివాడు లోన్ తీసుకుంటాడు, కట్టడు, బికాస్ దేర్ ఇస్ మారటోరియం, నువ్వు కట్టాల్సిన అవసరం లేదు. స్టేపుల్ డైట్ ఈస్ సంథింగ్ దట్ యూ ఈట్ డైలీ. ఎమర్జెన్సీ మెడిసిన్ ఇస్ సంథింగ్ దట్ ఈస్ రిక్వైర్డ్ డ్యూరింగ్ ఎమర్జెన్సీ, అంటే ఆరోగ్యం బాలేనప్పుడు, పరిస్థితి బాలేనప్పుడు. సో రెగ్యులేటరీ ఫర్బెరెన్స్ ఎప్పుడు ఉండాలి? సిస్టమ్ యొక్క సిచ్యువేషన్ బాలేనప్పుడు ఎమర్జెన్సీ మెడిసిన్ కింద రెగ్యులేటరీ ఫర్బెరెన్స్ ఉండాలి, కానీ నాట్ యాజ్ స్టేపుల్ డైట్. అంటే అలా కంటిన్యూ చేయకూడదు. కొన్నాళ్ళు ట్రబుల్ వచ్చినప్పుడు దాన్ని వాడాలి, తర్వాత ఆపేయాలి అనేది ఉద్దేశం. దేని గురించి మాట్లాడుతున్నారు? గ్లోబల్ ఫైనాన్షియల్ క్రైసిస్ ఆఫ్ 2008. డీటెయిల్స్లోకి వెళ్దాం. వెళ్ళే ముందు, డిడ్ యూ అండర్స్టాండ్ ద టైటిల్? టైటిల్ అర్థమైంది అందరికీ? ఎమర్జెన్సీ సిచ్యువేషన్ వచ్చినప్పుడు మాత్రమే లీనియన్స్ ఉండాలి, మిగిలిన టైంలో నార్మల్గా ఉండాలి. ఆ లీనియన్స్ అనేది ఎక్స్టెండ్ చేయకూడదు, ఎక్స్టెండ్ చేయడం వల్ల చెడు జరుగుతుంది అనేది దీని యొక్క సారాంశం. ఈజ్ దట్ క్లియర్ టు ఎవ్రీవన్? రైట్. నేను డైరెక్ట్గా విషయంలోకి వెళ్ళిపోతాను. సో ప్రాబ్లం ఎక్కడ? ద ఒరిజినల్ సిన్ ఎప్పుడది? 7 year ఫర్బెరెన్స్. 1 year 2 years కాదు, 7 సంవత్సరాల పాటు లీనియన్స్ చూపించింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఫస్ట్ ఈ లీనియన్స్ అంటున్నాం కదా, ఏ రకంగా లీనియన్స్ అనేది ఒకసారి చెప్తాను. ఆన్ వాట్ పర్స్పెక్టివ్? ఐ గివ్ యూ సమ్ బ్యాక్గ్రౌండ్, టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ ఇస్తాను, తర్వాత మీరు చూడండి. మీకు తెలిసిన విషయం, బ్యాంక్స్ హ్యావ్ లోన్స్, డిపాజిట్స్. డిపాజిట్స్ ఆర్ కాల్డ్ లయబిలిటీస్, అంటే అప్పులు తిరిగి చెల్లించాల్సినవి. లోన్స్ ఆర్ కాల్డ్ అసెట్స్. మీకు ఇవన్నీ తెలిసినదే. అసెట్స్ అని ఎందుకంటాం? వాటి నుంచే బ్యాంక్స్కి ఆదాయం వస్తుంది కాబట్టి లోన్స్ ఆర్ కాల్డ్ అసెట్స్. ఇప్పుడు ఏదన్నా లోన్ టైమ్లీ పేమెంట్ జరిగింది అనుకోండి, అంటే ఈఎంఐస్ టైంకి వచ్చేస్తున్నాయి అనుకోండి, వీ కాల్ దెమ్ స్టాండర్డ్ అసెట్స్. అంటే ప్రాపర్గా పనిచేస్తున్నాయి, ప్రాపర్గా వస్తున్నాయి. ఇఫ్ పేమెంట్ అనేది జరగకపోతే, టైమ్లీ పేమెంట్ జరగకపోతే, వీ కాల్ దెమ్ సబ్స్టాండర్డ్ అసెట్స్. ఇన్ బ్రాడర్ వర్డ్స్ వీ కాల్ దెమ్ ఎన్పిఏస్. వాటిని ఏమంటాం మనం? ఎన్పిఏస్ అంటాం, నాన్ పర్ఫార్మింగ్ అసెట్ అంటాం. అయితే దానికి క్లాసిఫికేషన్ ఎలా ఉంటుందంటే, ఏదైనా ఒక మనకు బ్యాంకుకి రావాల్సిన పేమెంట్ 90 రోజులు, డ్యూ డేట్ దాటి 90 రోజుల వరకు రాలేదనుకోండి, దెన్ ఇట్ విల్ స్టార్ట్ బీయింగ్ రికగ్నైజ్డ్ యాజ్ ఎన్పిఏ. 90 రోజులు దాటిపోయాక సబ్స్టాండర్డ్ అసెట్ అని,
వన్ ఇయర్ దాటిపోయినా సరే అదే పరిస్థితి కంటిన్యూ అయితే డౌట్ఫుల్ అసెట్ అని, తర్వాత ఒక ఆడిట్ చేసి ఆ కంపెనీలో ఆడిట్ చేసి వీళ్ళు ఇంకా కట్టే పరిస్థితి లేదు అని తేల్చేశారు అనుకోండి, అప్పుడు లాస్ అసెట్ అని డివిజన్ ఉంటుంది. సబ్స్టాండర్డ్ అసెట్, డౌట్ఫుల్ అసెట్, లాస్ అసెట్. ఎన్పిఎస్ లో ఫర్దర్ కేటగరైజేషన్ అది. అంటే ఈ డబ్బులు మనకు వస్తాయా రావడా డౌట్ఫుల్. ఎన్పిఎస్ రికగ్నైజ్ చేసినప్పుడు బ్యాంకులు ఒక పని చేయాలి. ఏంటా పని? ఎవరైనా చెప్పగలరా? వాట్ ఆర్ బ్యాంక్స్ సపోజ్ టు డూ వెన్ ఎవర్ దే రికగ్నైజ్ ఎన్పిఎస్? ఇట్ స్టార్ట్స్ విత్ పి. Banks are supposed to do this whenever they recognize NPA. Very good. Banks are supposed to do provisioning. Banks ఏం చేయాలి? ప్రొవిజనింగ్ చేయాలి. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ప్రొవిజనింగ్? ఎన్పిఏ అంటే అర్థం ఏంటి? నాన్ పర్ఫార్మింగ్ అసెట్. అంటే మనకి ఆ లోన్ నుంచి మనకి మనీ వస్తుందా లేదా మనకే డౌట్. ఇప్పుడు నువ్వు లోన్ ఇచ్చావు, ఆ లోన్ నుంచి డబ్బులు రావచ్చు రాకపోవచ్చు, యు ఆర్ డౌటింగ్ ఇట్, అందుకే నాన్ పర్ఫార్మింగ్ అసెట్ అయింది. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, మన బ్యాంక్ యొక్క బుక్లో రాసినప్పుడు, బ్యాలెన్స్ షీట్లో రాసినప్పుడు ఇది అసెట్ అని ఇది లయబిలిటీ అని ఒకవైపు ఆస్తులు ఇంకోవైపు అప్పులు రాసుకుంటాం. ఆస్తుల్లో లోన్స్ ఉంటాయి, అప్పుల్లో డిపాజిట్స్ ఉంటాయి. ఎందుకంటే డిపాజిట్స్ తిరిగి ఇచ్చేయాలి, లోన్స్ పైన మనకి తిరిగి డబ్బులు వస్తాయి, వడ్డీ దాంతోపాటు అసలుతో కలిపి మనకి వెనక్కి వస్తుంది, కాబట్టి అది ఆస్తి కింద మనం రాస్తాం. బాగానే ఉంది. ఇప్పుడు ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, నువ్వు లోన్ నీకు ఆస్తి అనుకునేది ఇప్పుడు ఎన్పిఏగా మారిపోయింది, అంటే నాన్ పర్ఫార్మింగ్ అసెట్గా మారిపోయింది. నాన్ పర్ఫార్మింగ్ అసెట్గా మారిపోయింది కాబట్టి దాని నుంచి మనకి ఎక్స్పెక్ట్ చేసినట్టుగా మనీ వస్తుందా రాదా? మనం ఎక్స్పెక్టేషన్స్ తగ్గించుకోవాలా పెంచుకోవాలా? మీరే చెప్పండి. ఎక్స్పెక్టేషన్స్ పెంచుకోవాలా తగ్గించుకోవాలా? తగ్గించుకోవాలి. వెరీ గుడ్. ఎక్స్పెక్టేషన్స్ అనేవి అలాంటి లోన్స్ నుంచి తగ్గించుకోవాలి, ఎందుకంటే వాడు ట్రబుల్గా ఉంది, సో రావచ్చు రాకపోవచ్చు అనే భయం ఉంటుంది. అంటే ఎంతో కొంత లాస్ మనకు ఉండొచ్చు, అంటే ఈ లోన్ నుంచి మనం అనుకున్నంత మనీ రాకపోవచ్చు, దేర్ కుడ్ బి సమ్ లాస్ బికాస్ ఆఫ్ దిస్ లోన్ అని బ్యాంక్ రికగ్నైజ్ చేస్తుంది. రికగ్నైజ్ చేసినప్పుడు ఎంత లాస్ రావచ్చు అని అనుకుంటుందో అంత మనీని పక్కన పెట్టాలి, అండ్ దట్ ఈస్ కాల్డ్ ప్రొవిజనింగ్. దానికి బ్యాంకులు ఇష్టం కాదు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గైడ్ లైన్స్ ఉంటాయి. ఇప్పుడు ఒక లోన్ నువ్వు సబ్స్టాండర్డ్ అసెట్ కింద పెట్టావు అనుకోండి. సబ్స్టాండర్డ్ అసెట్ అంటే ఏం చెప్పాను మీకు? 90 days అండ్ లెస్ దాన్ 1 year. ఈఎంఐ కట్టడం మానేసి 90 days దాటింది, ఇంకా 1 year అవ్వలేదు. ఈ పీరియడ్లో ఉండేదాన్ని ఏమంటారు? సబ్స్టాండర్డ్ అసెట్ అంటారు. సబ్స్టాండర్డ్ అసెట్గా ఉన్నప్పుడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చెప్తుంది 10%, అప్రాక్సిమేట్గా నేను చెప్తాను ఫిగర్స్, దీస్ మే నాట్ బి కరెక్ట్. 10% ప్రొవిజనింగ్ చేయాలి. ₹1,00,00,000 లోన్ ఉంది, 90 days దాటిపోయింది, కట్టట్లేదు. సో బ్యాంక్ ఏం చేయాలి? 10% ఆఫ్ దట్, ఒక 10 లక్షలు పక్కన పెట్టాలి. అంటే మనకి రేపు పొద్దున్న లాస్ రావచ్చు దీని నుంచి అని చెప్పి ఇప్పుడే ఎందులోంచి పెట్టాలి? నీ ప్రాఫిట్లోంచి 10 లక్షలు తీసి పక్కన పెట్టాలి. అంటే బ్యాంక్కి లెట్ అస్ సే మనకి 100 crores ప్రాఫిట్ వచ్చింది అనుకుంటే ఆ క్వార్టర్లో, ఆ 100 crores 10 lakhsని డిక్లేర్ చేయకూడదు. దిస్ ఈజ్ సెపరేటెడ్ యాజ్ ప్రొవిజనింగ్. ఎందుకంటే ఒక ₹1,00,00,000 లోన్ ఉంది, ఆ ₹1,00,00,000 లోన్ ఏమో సబ్స్టాండర్డ్ అసెట్గా ఉంది, దానివల్ల మనకి రేపు పొద్దున్న లాస్ రావచ్చు, ఆ లాస్ కోసం మనం పక్కన పెట్టుకున్నాము. అర్థమైందా కాలేదా? ఈ పోర్షన్ అర్థమైందా? సో నువ్వు ఎంత డిక్లేర్ చేయాలి? 99 ఎంత? 99 lakhs, సారీ 90 lakhs. 90 lakhs మాత్రమే ప్రాఫిట్ అని డిక్లేర్ చేయాలి. ఆ 10 లక్షలు టచ్ చేయకూడదు, పక్కన పెట్టేయాలి. ఇది జనరల్ గైడ్ లైన్ ఆఫ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఇది మీకు అర్థమైతేనే ఎంటైర్ స్టోరీ అర్థమవుతుంది. ఇది అర్థం కాకపోతే ఇప్పుడే చెప్పండి, రిపీట్ చేస్తాం. హ్యావ్ యూ అండర్స్టూడ్ ది కాన్సెప్ట్ ఆఫ్ ప్రొవిజనింగ్? వెయిటింగ్ ఫర్ యువర్ రెస్పాన్స్. రైట్. సో ఇప్పుడు మనం దీంట్లోంచి అర్థం చేసుకోవాల్సింది, ఎన్పిఎస్ పెరిగాయి అనుకోండి, మీరు చెప్పండి ఇప్పుడు నాకు. ఎన్పిఎస్ పెరిగాయి అనుకోండి, ఇట్ లీడ్స్ టు హయ్యర్ ప్రొవిజనింగ్, అంతేనా కాదా? ఇట్ లీడ్స్ టు హయ్యర్ ప్రొవిజనింగ్. ఎన్పిఎస్ పెరిగితే హయ్యర్ ప్రొవిజనింగ్. హయ్యర్ ప్రొవిజనింగ్ అంటే లోవర్ ప్రాఫిట్స్, అంతేనా కదా? ప్రాఫిట్ నువ్వు తగ్గించి చెప్పాలి, ప్రొవిజన్ చేసి రిమైనింగ్ అమౌంట్ నువ్వు ప్రాఫిట్ లాగా చూపించాలి. లోవర్ ప్రాఫిట్స్ అంటే
లోవర్ డివిడెండ్స్, అంటే షేర్ హోల్డర్స్కి డివిడెండ్స్ తగ్గిపోతాయి. డివిడెండ్స్ ఆర్ బేస్డ్ ఆన్ ప్రాఫిట్స్. ప్రాఫిట్స్ ఎక్కువ ఉంటేనే డివిడెండ్స్ వస్తాయి కదా, డివిడెండ్స్ తగ్గిపోతాయి. అంతేనా? దిస్ ఈజ్ ద ఫ్లో. ఈ ఫ్లో మైండ్లో పెట్టుకోండి. ఈ ఫ్లో మైండ్లో పెట్టుకుంటే నేను ముందుకెళ్తాను. ఎన్పిఎస్ పెరిగితే ప్రావిజనింగ్ పెంచాలి, ప్రావిజనింగ్ పెంచితే ప్రాఫిట్స్ తగ్గిపోతాయి, ప్రాఫిట్స్ తగ్గిపోతే డివిడెండ్స్ తగ్గిపోతాయి. ఇది ఒక ఫ్లో. రిమెంబర్ దిస్ ఫ్లో. ఈ ఫ్లో ఆఫ్ దట్ మైండ్లో పెట్టుకొని మనం లోపలికి వెళ్దాం. సో ఈ స్టోరీ ఎప్పుడు మొదలైంది? 2008 గ్లోబల్ ఫైనాన్షియల్ క్రైసిస్లో మొదలైంది. అప్పుడు ఏం జరిగింది చూద్దాం. ఓకే, అప్పుడు జరిగిన తప్పేంటి? 7-year ఫర్బేరెన్స్. ఓకే, ఫర్బేరెన్స్ ఏంటో మీకు చెప్పలేదు. ఫర్బేరెన్స్ అంటే అర్థం ఏంటంటే, ఇప్పుడు జనరల్ టర్మ్స్లో నార్మల్ డేస్లో ఇఫ్ ఎన్పిఏని బ్యాంక్ ఏం చేయాలి? రికగ్నైజ్ చేయాలి, ఎన్పిఏని రికగ్నైజ్ చేయాలి. కానీ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏం చెప్పిందంటే, అది ఎక్స్ట్రాడినరీ టైమ్స్. గ్లోబల్ ఫైనాన్షియల్ క్రైసిస్ 2008లో వచ్చింది, 2008-9లో వచ్చింది. ఆ ఎక్స్ట్రాడినరీ టైమ్స్లో ఏం చెప్పిందంటే కొంచెం అవకాశం ఇచ్చింది. మీరు కావాలంటే వాటిని రీస్ట్రక్చర్ చేసుకోవచ్చు. బ్యాంక్స్ లోన్స్ని రీస్ట్రక్చర్ చేసుకోవచ్చు అని అవకాశం ఇచ్చింది. రీస్ట్రక్చరింగ్ అంటే అర్థం ఏంటి? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ రీస్ట్రక్చరింగ్? రీస్ట్రక్చరింగ్ అంటే టర్మ్స్ అండ్ కండిషన్స్ మార్చుకోవడం. ఫర్ ఎగ్జాంపుల్ 5 ఏళ్లలో కట్టాల్సిన లోన్కి బ్యాంక్ వాళ్ళు ప్లస్ కంపెనీ వాళ్ళు కలిపి కూర్చొని మళ్ళీ మాట్లాడుకొని, సరే మీరేమో నెలకి ₹1,00,000 ఈఎంఐ కట్టలేకపోతున్నారు, లేదా 10 లక్షలు ఈఎంఐ కట్టలేకపోతున్నారు, యూ పే ఓన్లీ 3 lakhs, 5 years పీరియడ్ కాస్త 10 years పీరియడ్ కింద మార్చేస్తాను అనుకున్నారు అనుకోండి. దట్ ఈస్ రీస్ట్రక్చరింగ్. దట్ ఈస్ కాల్డ్ రీస్ట్రక్చరింగ్. అర్థమైందా? రీస్ట్రక్చరింగ్ అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ చేంజింగ్ ద టర్మ్స్ అండ్ కండిషన్స్ ఆఫ్ ద లోన్. లోన్ యొక్క టెన్యూర్ పెంచడం కానీ, ఈఎంఐ తగ్గించుకోవడం కానీ, దాన్ని మనం ఏమంటాం? రీస్ట్రక్చరింగ్ అంటాం. అయితే ఈ రీస్ట్రక్చరింగ్ చేయడం వల్ల ఉపయోగం ఏంటి? నువ్వు రీస్ట్రక్చర్ చేసేసావు అంటే బ్యాంక్ నీకు కట్టాల్సిన ఈఎంఐ అమౌంట్ తగ్గించేసావు. కొత్త ఈఎంఐ, సారీ బ్యాంక్ అంటున్నాను, కంపెనీ నీకు కట్టాల్సిన ఈఎంఐ అమౌంట్ తగ్గించావు. కొత్త ఈఎంఐ ఒకవేళ కంపెనీ కట్టగలిగింది అనుకోండి, అప్పుడు దాన్ని నువ్వు ఎన్పిఏ కింద చెప్పక్కర్లే కదా. ఎస్ ఆర్ నో? యూ డోంట్ నీడ్ టు రికగ్నైజ్ దట్ లోన్ యాజ్ ఎన్పిఏ. ఎన్పిఏ కింద మీరు చూపించక్కర్లేదు. ఎన్పిఏ కింద మీరు చూపించక్కర్లేదు కాబట్టి ప్రొవిజనింగ్ చేయక్కర్లేదు. ప్రొవిజనింగ్ చేయక్కర్లేదు. సో ఎక్కువ ప్రాఫిట్స్ చూపించుకోవచ్చు. ప్రాఫిట్స్ అనేవి ఎక్కువగానే చూపించుకోవచ్చు. అర్థమైందా స్టోరీ ఏం జరిగిందో? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇచ్చిన లీనియన్స్ అర్థమైందా మీకు? కొన్నాళ్ళ పాటు అవకాశం ఇచ్చింది బ్యాంకుకి. అయితే ఇప్పుడు బ్యాంకుకి ఎందుకు అవకాశం ఇచ్చిందనే క్వశ్చన్ కూడా చూడండి. వై డిడ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గివ్ ద బ్యాంక్ దట్ ఆపర్చునిటీ ఆర్ ఛాన్స్? బ్యాంక్స్ కి ఇక్కడ ఇంకొక కాన్సెప్ట్ నేర్చుకోవాలి, క్యాపిటల్ ఎడిక్వసీ రేషియో. సో చాలా నేర్చుకోవాల్సి వస్తుంది మీకు ఇప్పుడు. బ్యాంక్స్ ఆర్ సపోజ్ టు మెయింటైన్ సంథింగ్ కాల్డ్ క్యాపిటల్ అడిక్వసీ రేషియో. డీటెయిల్గా చెప్పను, ఇప్పటికి అవసరమైనంత చెప్తాను. క్యాపిటల్ అడిక్వసీ రేషియో అంటే అర్థం ఏంటంటే, బ్యాంక్కి లోన్స్ ఒక పక్క ఉంటాయి, డిపాజిట్స్ ఒక పక్క ఉంటాయి. బ్యాంక్స్కి ఒకవైపు లోన్స్ ఉంటాయి, ఇంకోవైపు డిపాజిట్స్ ఉంటాయి. డిపాజిట్స్ ఆర్ లిక్విడ్. లిక్విడ్ ఇన్ ద సెన్స్, నీ దగ్గర డిపాజిటర్ ఎప్పుడు డబ్బులు అడిగితే అప్పుడు నువ్వు తిరిగి ఇవ్వాలి. నేను తర్వాత ఇస్తాను, నాకు నేను లోన్ ఇచ్చిన నాకు తిరిగి ఇవ్వలేదు అని బ్యాంక్ అనడానికి లేదు. ఎప్పుడు డిపాజిటర్ మనీ అడిగినా సరే బ్యాంక్ ఇమీడియట్గా ఇచ్చేయాలి. ఫిక్స్డ్ డిపాజిట్ అయితే పెనాల్టీ కట్టైనా అతను పెనాల్టీ నేను భరిస్తాను నాకు ఇచ్చేయండి అంటే ఇచ్చేస్తావు. బ్యాంక్ నేను తర్వాత ఇస్తాను నా దగ్గర లేవు అనడానికి లేదు. అప్పుడు బ్యాంక్ మీద నమ్మకం పోతుంది. ఎప్పుడైతే బ్యాంక్ నా దగ్గర డబ్బులే ఉంటుందో నమ్మకం ఉంటుంది. అందుకని డిపాజిట్స్ 100% లిక్విడ్. సో లైబిలిటీస్ ఆర్ లిక్విడ్. లోన్స్ ఏమో ఇల్లిక్విడ్. నువ్వు ఇచ్చినప్పుడు నువ్వు ఏ కంపెనీకి అయితే ఇస్తావు, కంపెనీ వాడు టైంకి ఇవ్వడు, మన చేతిలో ఉండదు. కొన్ని కంపెనీస్ టైంకి పే చేస్తాయి, కొన్ని పే చేయవు. సో దెర్ ఇస్ ఆల్వేస్ దిస్ ప్రాబ్లం, లోన్స్ వర్సెస్ డిపాజిట్స్. లోన్స్ ఏమో లిక్విడ్ కాదు, దే ఆర్ ఇల్లిక్విడ్, అండ్ డిపాజిట్స్ ఏమో లిక్విడ్. నువ్వేమో అడిగిన వాళ్ళకి వెంటనే ఇవ్వాలి, నువ్వు అడిగితే నీకు వెంటనే ఇవ్వరు. నువ్వు అడిగితే వెంటనే ఇవ్వరు. అదొక ప్రాబ్లం అనమాట. ఇట్స్ ఎ వెరీ బిగ్ ప్రాబ్లం. ఇప్పుడు నేను చూడండి, మంత్ ఎండ్ అయ్యేసరికి నా ఫ్యాకల్టీలందరికీ శాలరీలు ఇవ్వాలి, మీరు మాత్రం నాకు టైం పే చేయరు. అలా అర్థం చేసుకోండి, సరదాగా చెప్తాను, కొంతమంది చేస్తారులేండి.
సో ఒకటి లిక్విడ్ లైఫ్, నేను ఇవ్వాల్సిన లిక్విడ్, నాకు రావాల్సినవి లిక్విడ్, టైంకి రాకపోవడం, అనుకున్నట్టు రాకపోవడం, ఇట్లాంటివి. అందుకనే రిజర్వ్ బ్యాంక్ ఏం చెప్తుంది, వరల్డ్ వైడ్ బేసిల్ నామ్స్ అన్ని ఏం చెప్తాయంటే బ్యాంక్స్ హ్యావ్ టు మెయింటైన్ క్యాపిటల్. అంటే అర్థం ఏంటి, నువ్వు తీసుకున్న నువ్వు డిపాజిట్ల ద్వారా సేకరించిన మనీ అంతా కూడా లోన్స్ రూపంలో ఇచ్చేయకూడదు, ఒక ఆస్పెక్ట్. రెండోది, నువ్వు ఎంత అమౌంట్ అయితే లోన్స్ ఇచ్చావో కొంత పర్సంటేజ్ ఓనర్ కూడా పెట్టాలి. ఇప్పుడు చూడండి, బ్యాంకులు అనేవి ఎలా ఫంక్షన్ అవుతాయి, దేర్ ఈజ్ అన్ ఓనర్, ఓనర్కి ఫండ్స్ ఉంటాయి కదా, ప్లస్ డిపాజిట్స్ ద్వారా వచ్చిన ఫండ్స్, ఈ రెండు కలిపి ఉంటాయి. దెన్ యూ గివ్ లోన్స్. వీళ్ళు ఏమంటారంటే ఓన్లీ డిపాజిట్ ఫండ్స్ మీద నువ్వు ఫంక్షన్ చేయకూడదు, ఎవరైతే బ్యాంక్ పెట్టారో వాళ్ళు కూడా ఫండ్స్ మెయింటైన్ చేయాలి, ఓన్ ఫండ్స్ మెయింటైన్ చేయాలి అంటారు. అర్థమైందా? సో దే హ్యావ్ టు మెయింటైన్ సమ్ క్యాపిటల్ దెమ్సెల్వ్స్. ఓన్లీ డిపాజిట్ల మనీతోనే మీరు రన్ చేయకూడదు, యూ హ్యావ్ టు మెయింటైన్ సమ్ క్యాపిటల్ సెపరేట్లీ. ఒకవేళ లోన్స్ ద్వారా నీకు రావాల్సిన డబ్బులు రాకపోతే ఈ క్యాపిటల్ ఉపయోగించి నువ్వు డిపాజిటర్స్ కి కడతావు. ఎందుకంటే డిపాజిటర్స్ కి యూ విల్ నెవర్ సే నో, నేను ఇవ్వలేను అని చెప్పడానికి లేదు, ఇవ్వాలి. అందుకని బ్యాంక్స్ ఆర్ సపోజ్ టు మెయింటైన్ క్యాపిటల్ మెయింటైన్ చేయాలి, గుర్తుపెట్టుకోండి. దే హ్యావ్ టు మెయింటైన్ క్యాపిటల్ ఎట్ ఆల్ టైమ్స్, దే హ్యావ్ టు మెయింటైన్ క్యాపిటల్. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, ఒక బ్యాంక్కి ప్రాఫిట్ వచ్చింది అనుకోండి, ఎక్కువ అమౌంట్ ప్రాఫిట్ వచ్చింది అనుకోండి, దట్ ప్రాఫిట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ క్యాపిటల్. ప్రాఫిట్ని క్యాపిటల్ కింద కన్సిడర్ చేస్తారు. క్యాపిటల్లో మళ్ళీ టియర్ 1 క్యాపిటల్, టియర్ 2 క్యాపిటల్ అని చెప్పి చాలా ఉంటాయి. మనం బ్యాంకింగ్ సెక్టార్లో బేసిల్ నామ్స్ అవన్నీ చెప్పినప్పుడు ఇవన్నీ డీటెయిల్గా చెప్తాను, కానీ ప్రస్తుతానికి అంత అండర్స్టాండింగ్ లేకపోయినా మీకు అర్థమవుతుంది. హ్యావ్ యూ అండర్స్టూడ్ దట్ బ్యాంక్స్ ఆర్ సపోజ్ టు మెయింటైన్ క్యాపిటల్? ఆ పాయింట్ అర్థమైందా? అంతవరకు చెప్పండి, ఎక్కువ ఆలోచించకండి. క్యాపిటల్ మెయింటైన్ చేయాలి అనే విషయం అర్థమైందా? డిపాజిట్ల మీద, డిపాజిట్స్ లోన్స్ కాకుండా దే హ్యావ్ టు మెయింటైన్ సెపరేట్ క్యాపిటల్. ఎందుకంటే లోన్స్ ద్వారా వచ్చే మనీ అప్పుడప్పుడు రాకపోవచ్చు, అలాంటప్పుడు డిపాజిటర్ నువ్వు అడిగినప్పుడు నువ్వు ఇవ్వలేని పరిస్థితులు వస్తాయి. సో యూ హ్యావ్ టు మెయింటైన్ క్యాపిటల్, సెపరేట్గా క్యాపిటల్ అనేది మెయింటైన్ చేయాలి. దాన్ని క్యాపిటల్ అడిక్వసీ రేషియో అంటారు, అరౌండ్ 12% అది ఉంటుంది. దట్స్ ఎ డిఫరెంట్ బాల్ గేమ్ ఆల్ టుగెదర్. బట్ ఫర్ నౌ అండర్స్టాండ్ దట్ దే హ్యావ్ టు మెయింటైన్ క్యాపిటల్. అండ్ బ్యాంకుకి వచ్చిన ప్రాఫిట్ కూడా క్యాపిటల్ కింద కన్సిడర్ చేస్తారు. క్యాపిటల్ ఏదేది క్యాపిటల్ కింద కన్సిడర్ చేస్తారంటే క్యాల్కులేషన్స్ ఉంటాయి. ప్రాఫిట్ ఈజ్ ఆల్సో కన్సిడర్డ్ యాజ్ క్యాపిటల్. క్యాపిటల్ గుర్తుపెట్టుకోండి. సమస్య ఎక్కడ వస్తుందంటే, వెన్ యూ రికగ్నైజ్ ఎన్పిఏ నువ్వు రికగ్నైజ్ చేసినప్పుడు ఏమవుతుంది, ప్రావిజనింగ్ పెరుగుతుంది. ప్రావిజనింగ్ పెరిగినప్పుడు ప్రాఫిట్ ఏమైంది, తగ్గింది. ప్రాఫిట్ తగ్గినప్పుడు క్యాపిటల్ ఏమైంది, తగ్గిందా పెరిగిందా? తగ్గిపోయింది. అదే మాట్లాడుకున్నాక, ప్రాఫిట్ ఈజ్ ఆల్సో కన్సిడర్డ్ యాజ్ క్యాపిటల్. నువ్వు ప్రాఫిట్లో కొంత పోర్షన్ ప్రొవిజనింగ్ కింద పక్కన పెట్టేస్తున్నావు. ప్రొవిజనింగ్ కింద పక్కన పెట్టేసినప్పుడు నీ క్యాపిటల్ కూడా తగ్గిపోయింది. క్యాపిటల్ ఒక పర్టికులర్ పర్సంటేజ్ కంటే తగ్గిపోయింది అనుకోండి, అప్పుడు నీకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పెనాల్టీ చేయడం మొదలెడుతుంది. యూ హ్యావ్ టు మెయింటైన్ ఎ సర్టెన్ పర్సంటేజ్ ఆఫ్ క్యాపిటల్. ఈ తగ్గిపోతూ వచ్చింది అనుకోండి, అప్పుడు ఏం చేస్తారు, మీరు ఫ్రెష్ క్యాపిటల్ రైజ్ చేయాలి అంటారు. మీరు బ్యాంక్ నామ్స్ ప్రకారం మెయింటైన్ చేయాల్సినంత క్యాపిటల్ మెయింటైన్ చేయట్లేదు, సో ఫ్రెష్ క్యాపిటల్ మెయింటైన్ చేయాలంటారు. ఫ్రెష్ క్యాపిటల్ మెయింటైన్ చేయాలంటే ఏం చేయాలి, ఓనర్ సొంత డబ్బులు పెట్టాలి లోపల. ద బ్యాంక్ ఓనర్ మస్ట్ ఇన్ఫ్యూజ్ క్యాపిటల్. మీకు పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్ లో ఎప్పుడు కూడా చూస్తూ ఉంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రీక్యాపిటలైజేషన్ చేసింది, ఇన్ఫ్యూజ్డ్ క్యాపిటల్ అని చెప్పి చదువుతూ ఉంటాం న్యూస్ లో, అవునా కదా? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇన్ఫ్యూజ్డ్ 2.5 lakh crores ఇంటూ పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్ అని చెప్పి చూస్తాం. ఎందుకు? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్ ద ఓనర్. మెజారిటీ స్టేక్ హోల్డర్ ఎవరు? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఈ బ్యాంకులన్నీ కూడా వాళ్ళు మెయింటైన్ చేయాల్సినంత క్యాపిటల్ మెయింటైన్ చేయలేకపోతున్నాయి. ఎందువల్ల? ఎన్పిఎస్ పెరిగిపోతున్నాయి, దానివల్ల ప్రొవిజనింగ్ పెరిగిపోతుంది. సో ప్రొవిజనింగ్ పెరిగిపోవడం వల్ల ప్రాఫిట్స్ తగ్గిపోతున్నాయి, ప్రాఫిట్స్ తగ్గిపోవడం వల్ల క్యాపిటల్ తగ్గిపోతుంది, క్యాపిటల్ తగ్గిపోవడం వల్ల క్యాపిటల్ అడిక్వసీ రేషియో మెయింటైన్ చేయలేకపోవడం వల్ల యాజ్ పర్ ఆర్బీఐ నామ్స్ దే హ్యావ్ టు మెయింటైన్, వేరే ఆప్షన్ లేదు. సో చచ్చినట్టు ఓనర్ హ్యాస్ టు ఇన్ఫ్యూజ్ మోర్ ఫండ్స్. ఓనర్ ఎవరు? పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ కి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎక్కువ ఫండ్స్ పెట్టాల్సి వస్తుంది. స్టోరీ అర్థమైందా? ఈ స్టోరీ మైండ్లో పెట్టుకోండి, అలా వెళ్తాం మళ్ళీ ముందుకి. ఇదంతా అర్థమైతేనే ఇది అర్థమవుతుంది. ఎస్ ఆర్ నో? రైట్.
ఓకే. అందుకనే ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయనే ఆర్బీఐ ఏం చేసిందంటే టెంపరరీగా, ఎందుకంటే గ్లోబల్ ఫైనాన్షియల్ క్రైసిస్ వచ్చినప్పుడు ఏం జరిగిందంటే చాలా, అది మరి ఆ స్టోరీ అంతా మళ్ళీ ఇంకోసారి, ఆర్థిక వ్యవస్థ బాగాలేదు, రిసెషన్ వచ్చింది, గుర్తుపెట్టుకోండి, రిసెషన్ వచ్చింది. రిసెషన్ వచ్చినప్పుడు ఏమవుతుంది? కంపెనీస్ పర్ఫార్మెన్స్ పడిపోతుంది. కంపెనీస్ పర్ఫార్మెన్స్ పడిపోయినప్పుడు ఏం జరుగుతుంది? వాళ్ళు వాళ్ళ పేమెంట్లు చేయాల్సిన పేమెంట్లు సరిగ్గా చేయలేరు. అంతేనా? బ్యాంకులకు కట్టాల్సిన ఈఎంఐలు కట్టలేరు. సో మోర్ అండ్ మోర్ నెంబర్ ఆఫ్ లోన్స్ ఏమవుతాయి? ఎన్పిఎస్ అయిపోతాయి. ఎన్పిఎస్ అయిపోతే ప్రొవిజనింగ్ ఏమవుతుంది? ఇంక్రీజ్ అయిపోతుంది. ప్రొవిజనింగ్ ఇంక్రీజ్ అయితే ప్రాఫిట్స్ ఏమైపోతాయి? తగ్గిపోతాయి. క్యాపిటల్ రిక్వైర్మెంట్స్ పెరిగిపోతాయి. సో ఇట్ స్పైరల్స్ ఇంటూ ఎ హ్యూజ్ ప్రాబ్లం. అదొక పెద్ద ప్రాబ్లం కింద మారిపోతుంది. అందుకని ఆర్బీఐ ఏం చేసింది? ఫర్బేరెన్స్ ఇచ్చింది. ఆర్బీఐ ఫర్బేరెన్స్ ఇచ్చింది అంటే అర్థం ఏంటి? మీరు మీ ఎన్పిఎస్ని రీస్ట్రక్చర్ చేసుకోవచ్చు. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ఎన్పిఎస్ యూ కెన్ రీస్ట్రక్చర్ దెమ్. వాటిని రీస్ట్రక్చర్ చేసుకోవచ్చు అని చెప్పింది. సో బ్యాంక్స్ ఏం చేసుకున్నాయి? చాలా ఎన్పిఎస్ని రీస్ట్రక్చర్ చేశాయి. రీస్ట్రక్చర్ చేయడం వల్ల ప్రొవిజనింగ్ అంటే వాటికి ఎన్పిఎస్ కింద అనక్కర్లేదు, నార్మల్ లోన్స్ కింద కన్సిడర్ చేయొచ్చు. నార్మల్ లోన్స్ కింద కన్సిడర్ చేయడం వల్ల ఏమైంది? ప్రొవిజనింగ్ చేయాల్సిన అవసరం రాలేదు. ప్రొవిజనింగ్ చేయాల్సిన అవసరం రాకపోవడం వల్ల ప్రాఫిట్స్కి దెబ్బలేదు. సో ప్రాబ్లమ్స్ సాల్వ్ అయ్యాయి టెంపరరీగా. ఆర్బీఐ ఏం చేయాలి? టెంపరరీగా ఇవ్వాలి. అలా ఇవ్వడం వల్ల ఏంటి? ప్రాబ్లం సాల్వ్ అయ్యాక మళ్ళీ నార్మల్ అయిపోవాలి. ఇప్పుడు చూడండి ఒకసారి, ది ఫర్బీరెన్స్ పాలసీస్ వల్ల మంచి జరిగిందా చెడు జరిగిందా? హ్యాడ్ డిజైర్డ్ షార్ట్ టర్మ్ ఎకనామిక్ ఎఫెక్ట్స్. ఆర్బీఐ ఛాన్స్ ఇవ్వడం వల్ల మంచిగా జరిగింది. షార్ట్ టర్మ్ ఎకనామిక్ ఎఫెక్ట్స్ మంచిగానే అనుకున్నట్టుగానే వచ్చాయి. జీడిపి గ్రోత్ ఏమో రికవర్ అయింది. 3.1% ఉండేది ఫైనాన్షియల్ ఇయర్ 2009లో, అక్కడ నుంచి 8.5% పెరిగింది విత్ ఇన్ 2 years. 2 yearsలో ఏమైంది? అది 8.5%కి పెరిగింది. మంచి జరిగిందిగా మరి. జీడిపి గ్రోత్ ఏమో బాగుంది. తర్వాత చూడండి, ఐఐపి కూడా పెరిగింది. ఐఐపి పెరిగింది. ఈ ఫిగర్స్ చూస్తే మీకు అర్థమైపోతుంది. ఫిగర్స్ చూసేయండి. జీడిపి ఏమైంది చెప్పండి? ఇది లోయెస్ట్ పాయింట్, దగ్గర 3.3% లోయెస్ట్ పాయింట్. అండ్ తర్వాత ఇక్కడ చూడండి 8.8% పెరిగింది. ఇప్పుడు ఏమంటున్నారంటే అదే టైంలో ఫర్బీరెన్స్ విత్డ్రా చేసేయాల్సింది. ఏదైతే మనం ఎన్పిఎస్ని రీస్ట్రక్చర్ చేసుకోవచ్చు అని చెప్పారో ఆ ఫర్బీరెన్స్ని విత్డ్రా చేసేయాల్సింది అంటారు. కానీ ఆర్బీఐ చేయలే. అప్పటి ఆర్బీఐ చేయకుండా 2015 వరకు కంటిన్యూ చేసింది. అంటే 2010-11లోనే విత్డ్రా చేసేయాల్సింది. ఎందుకంటే అప్పటికే జీడిపి గ్రోత్ వచ్చేసింది, మనం అనుకున్న సక్సెస్ వచ్చేసింది కదా, ఆపేయాల్సింది కదా, ఆపలేదు. ఎక్స్పోర్ట్స్ చూడండి, ఎక్స్పోర్ట్స్ ఏమయ్యాయి? పెరిగాయి తగ్గాయా? 2008 ఇది క్రైసిస్, ఇక్కడ నుంచి పెరుగుతూ వచ్చాయి ఎక్స్పోర్ట్స్ పెరుగుతూ వచ్చాయి. సో ఈ టైంకి బాగానే ఉందిగా, పర్ఫార్మెన్స్ పెరిగిందిగా, ఎక్స్పోర్ట్స్ కూడా బాగున్నాయి. ఐఐపి చూడండి, ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్, అదేమైంది? ఇలా తగ్గిందా? ఇక్కడ నుంచి పెరిగింది మళ్ళీ. ఈ పెరిగినప్పుడు విత్డ్రా చేయాల్సిందే, చేయలేదు. కంపెనీస్ యొక్క రెవెన్యూస్ పెరిగాయి లేదా? పెరుగుతూ వచ్చాయి. 2008 నుంచి పెరుగుతూ వచ్చాయి. విత్డ్రా చేశారా? చేయలేదు. ఇక్కడ వరకు కంటిన్యూ చేశారు. అన్ని పారామీటర్స్ చూపించుకుంటూ వచ్చాడు. సో ఇన్ని పారామీటర్స్ చూస్తున్నా సరే ఎక్కడ కూడా ఇంప్రూవ్మెంట్ వచ్చింది. అయినప్పటికీ ఆర్బీఐ విత్డ్రా చేయకుండా ఊరుకుంది. హౌఎవర్ చూడండి, ఇక్కడ సెంట్రల్ బ్యాంక్ డిసైడెడ్ టు కంటిన్యూ విత్ ద సేమ్. ఫర్బీరెన్స్ కంటిన్యూడ్ ఫర్ 5 more years till 2015. 2015 వరకు కంటిన్యూ అయింది. ఈవెన్ వెన్ విత్డ్రావల్ వాజ్ రికమెండెడ్. ఏ క్లియర్ కేస్ ఆఫ్ ఎమర్జెన్సీ మెడిసిన్ దట్ వాజ్ చోజన్ టు బి మేడ్ ఇన్ టు స్టేపుల్ డైట్. ఎమర్జెన్సీ మెడిసిన్ లా ఉండాలి. ఆ 1 year 2 years చేసి ఊరుకోవాలి. దాన్ని ఏం చేశారు? స్టేపుల్ డైట్ 7 సంవత్సరాలు కంటిన్యూ చేశారు. 2008-9లో మొదలుపెట్టి 2015 వరకు కంటిన్యూ చేశారు. స్టేపుల్ డైట్ అంటే రోజువారీ తినే ఫుడ్ లాగా. అంటే కంటిన్యూ చేయాల్సిన అవసరం లేనిది కంటిన్యూ చేశారు అని చెప్తున్నారు. ఈజ్ దిస్ పాయింట్ క్లియర్? అంటే 2008-9 ఫైనాన్షియల్ క్రైసిస్ వచ్చినప్పుడు ఎమర్జెన్సీ మెడిసిన్ కింద రెగ్యులేటరీ ఫర్బీరెన్స్ తెచ్చారు. ఎన్పిఎస్ని మీరు రికగ్నైజ్ చేయకపోయినా పర్వాలేదు, ఇన్ ద సెన్స్ వాళ్ళు మీరు రీస్ట్రక్చర్ చేసుకునే అవకాశం ఇచ్చారు. అది వాళ్ళు అనుకున్న రిజల్ట్ వచ్చిన తర్వాత తీసేయాలి, కానీ తీయలేదు. తీయకపోవడం వల్ల, ఫర్బీరెన్స్ కంటిన్యూ చేయడం వల్ల ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చాయి అని మనం తెలుసుకోవాలి. దట్ ఈస్ ది ఆబ్జెక్టివ్ ఆఫ్ దిస్ ఎకనామిక్ సర్వే.
ఓకే, ఇది చూడండి అడ్వర్స్ ఇంపాక్ట్. ఈ ఫర్బేరెన్స్ చేయడం వల్ల ఎటువంటి ప్రాబ్లమ్స్కి అది దారి తీసింది కనిపిస్తుందా? ఫస్ట్ థింగ్, ఇట్ లెడ్ టు అండర్ క్యాపిటలైజేషన్ ఆఫ్ బ్యాంక్స్. ఇట్ లెడ్ టు అండర్ క్యాపిటలైజేషన్ ఆఫ్ బ్యాంక్స్. అండర్ క్యాపిటలైజేషన్ ఆఫ్ బ్యాంక్స్ అని ఎందుకు అంటున్నాం? చదవండి ఒకసారి, ఇక్కడ ఉన్నదంతా చదవండి, మీకు అర్థమవుతుంది. బ్యాంక్స్ ఆర్ ఇన్ ద బిజినెస్ ఆఫ్ కన్వర్టింగ్ ఇల్లిక్విడ్ లోన్స్ ఇంటూ లిక్విడ్ లయబిలిటీస్. మీకు చెప్పాను ఇందాక, లయబిలిటీస్ ఏమో లిక్విడ్, ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు అడిగినా నువ్వు ఇవ్వాలి, నువ్వు ఇవ్వడం అనడానికి లేదు. సో ఫ్రమ్ ది కన్స్యూమర్ పాయింట్ ఆఫ్ వ్యూ, డిపాజిటర్ పాయింట్ ఆఫ్ వ్యూ, డిపాజిట్ అనేది తనకి లిక్విడ్, నువ్వు చచ్చినట్టు నువ్వు ఎప్పుడు అడిగితే అప్పుడు ఇవ్వాలి. కానీ లోన్ ఏమో ఇల్లిక్విడ్, నువ్వు అడగగానే నీ దగ్గర లోన్ తీసుకునేవాడు ఇవ్వడం. అందుకే బ్యాంక్స్కి ఎప్పుడు ఈ తలనొప్పి ఉంటుంది, ఇల్లిక్విడ్ లోన్స్ ని లిక్విడ్ లయబిలిటీస్ కింద మార్చుకోవాలి. In other words, while banks issue deposits repayable on demand or after a specific period, they lend to projects with long gestation periods. ఇది కూడా మనం ఫైనాన్షియల్ మార్కెట్ చాప్టర్లో మాట్లాడుకున్నాం. లాంగ్ గెస్టేషన్ పీరియడ్కి బ్యాంక్స్ లెండ్ చేసాయి అనుకోండి, 10 ఏళ్ళు, 20 ఏళ్ళు, 15 ఏళ్ళు. అంటే మనకి డిపాజిట్లు ఏమో 5 ఇయర్సే, డిపాజిట్స్ వచ్చేసి 5 ఇయర్స్, లెండింగ్ లోన్ వచ్చేసరికి 10 ఇయర్స్, 20 ఇయర్స్ అనుకోండి. అసెట్ లయబిలిటీ మిస్ మ్యాచెస్ వస్తాయి. నువ్వు ఇవ్వాల్సింది 5 ఇయర్స్లో ఇచ్చేయాలి, నీకు రావాల్సింది 10 ఏళ్లలో వస్తుంది. సో మధ్యలో బ్యాంకు స్ట్రగుల్ అయ్యే అవకాశం ఉంటుంది. దాన్ని మనం అసెట్ లయబిలిటీ మిస్ మ్యాచ్ అని చెప్పి అంటాం. Therefore, they face risk both from mismatch in the timing of their inflows and unexpected outflows. అర్థమైందా? ఇన్ఫ్లోస్ ఏంటి? లోన్స్ నుంచి రావాల్సినవి, అవేమో టైంకి రావు. అన్ఎక్స్పెక్టెడ్ అవుట్ఫ్లోస్ అంటే సడన్గా ఎవడన్నా సరే నా డిపాజిట్ డబ్బులు నాకు తిరిగి ఇచ్చేయండి అన్నారు అనుకోండి, ఇవ్వాలి, ఇవ్వను అనడానికి లేదు. ఆల్సో డ్యూ టు అన్ఎక్స్పెక్టెడ్ సర్జ్ ఇన్ బారోవర్ డిఫాల్ట్, మన దగ్గర తీసుకున్నవాడు ఎగ్గొడితే దానివల్ల కూడా ప్రాబ్లమ్స్ వస్తాయి, ఇవన్నీ వస్తాయి. సో దీనివల్ల మనకి రకరకాల ప్రాబ్లమ్స్ వస్తాయి. అందుకనే క్యాపిటల్ ప్రొవైడ్స్ కుషన్ దట్ హెల్ప్స్ బ్యాంక్స్ నావిగేట్ త్రూ టైమ్స్ ఆఫ్ అబ్నార్మల్ డిపాజిటర్ విత్డ్రావల్స్ అండ్ ఇంక్రీజ్ లాసెస్ ఆన్ లెండింగ్ పోర్ట్ఫోలియో. అందుకనే క్యాపిటల్ అనేది ఉండాలి. ఇలాంటి ప్రాబ్లమ్స్ బ్యాంక్స్కి ఉంటాయి కాబట్టే క్యాపిటల్ అనేది మెయింటైన్ చేయాలి. మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను అది, క్యాపిటల్ ఎందుకు ఉండాలని ఇదంతా చెప్పాడు ఆయన. నౌ యూ అండర్స్టూడ్ వై క్యాపిటల్ ఈజ్ రిక్వైర్డ్. అయితే ఏ పాలసీ ఆఫ్ ప్రొలాంగ్డ్ ఫర్బేరెన్స్ హ్యాస్ ది ఎఫెక్ట్ ఆఫ్ ఓవర్ స్టేటింగ్ యాక్చువల్ క్యాపిటల్ అండ్ క్రియేటింగ్ ఏ ఫాల్స్ సెన్స్ ఆఫ్ సెక్యూరిటీ. ఈ స్టేట్మెంట్ మీనింగ్ అర్థమైందా? దొంగ లోన్స్ ఒరిజినల్ లోన్స్ కాదు, దొంగ లోన్స్ అయిపోయాయి. అంటే దొంగ లోన్స్ ఎక్కువ అయిపోవడం వల్ల, అంటే నిజంగా ఎన్పిఏని కూడా వీళ్ళు మంచి లోన్ కింద కేటగరైజ్ చేసేయడం వల్ల ప్రొవిజనింగ్ చేయట్లేదు. సో క్యాపిటల్ ఎక్కువ ఉందని చూపించుకుంటున్నారు. అందుకే ఓవర్ స్టేటింగ్ క్యాపిటల్ అన్నారు, ఓవర్ స్టేటింగ్ యాక్చువల్ క్యాపిటల్. ప్రావిజనింగ్ చేయాల్సిన అవసరం లేనప్పుడు క్యాపిటల్ మన ప్రాఫిట్లోంచి అది మైనస్ చేయాల్సిన పని లేదు. సో నువ్వు బయటికి చూపించేటప్పుడు ఏమవుతుంది, క్యాపిటల్ ఎక్కువగానే ఉందని చూపిస్తావు. దానివల్ల ఒక ఫాల్స్ సెన్స్ ఆఫ్ సెక్యూరిటీ వస్తుంది. ఎందుకంటే ఇక్కడ గుర్తుపెట్టుకోండి, 2 థింగ్స్ గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్స్. నువ్వు ఎన్పిఏని ఏం చేసావు, రీస్ట్రక్చర్ చేసావు. 2 విషయాలు గుర్తుపెట్టుకోండి, ఇది వయబులా అన్వయబులా మనం ఆలోచించాలి. వయబుల్ అన్వయబుల్ అంటే అర్థం ఏంటి? వయబుల్ అంటే సరే ఇప్పుడు రీస్ట్రక్చర్ చేస్తే వీడి దగ్గర నుంచి మనకు డబ్బులు వచ్చే అవకాశం ఉందా, అది వయబుల్. రీస్ట్రక్చర్ చేసినా సరే వచ్చే అవకాశం లేదు అనుకోండి, అన్వయబుల్. చాలా కేర్ఫుల్గా వినండి. అది రీస్ట్రక్చర్ చేస్తే ఇప్పుడు కట్టలేడు, కానీ ఎక్కువ టైం ఇస్తే కట్టగలుగుతాడు. సో అలాంటప్పుడు ఎక్కువ టైం ఇవ్వడం వల్ల మంచిదే, ఎందుకంటే మనకి డబ్బులు మనకు వస్తాయి. సో ఇట్ ఈస్ ఎ వైబుల్ రీస్ట్రక్చరింగ్ అంటాం దాన్ని. రీస్ట్రక్చర్ చేసినా ఏ స్ట్రక్చర్ చేసినా వీడు కట్టలేడు. రీస్ట్రక్చర్ చేయడం వల్ల అనవసరంగా మనం ఈ రోజు ప్రాబ్లంను రేపటికి వాయిదా వేసుకోవడమే తప్పితే ఉపయోగం లేదు, అది అన్వయబుల్. కామన్ సెన్స్తో మీరు ఆలోచిస్తే బ్యాంక్స్ వయబుల్ ఎన్పిఎస్ని రీస్ట్రక్చర్ చేయాలా, అన్వయబుల్ ఎన్పిఎస్ని రీస్ట్రక్చర్ చేయాలా? మీరే చెప్పండి. వయబుల్ని రీస్ట్రక్చర్ చేయాలా, అన్వయబుల్ని రీస్ట్రక్చర్ చేయాలా? వయబుల్ని చేయాలి, అన్వయబుల్ని చేయకూడదు. ఎందుకంటే అన్వయబుల్ని నువ్వు చేసినా ఉపయోగం లేదు. కానీ బ్యాంక్స్ ఏం చేసాయో తెలుసా, అన్వయబుల్ ఎన్పిఎస్ని కూడా రీస్ట్రక్చర్ చేసేసాయి. అన్వయబుల్ ఎన్పిఎస్ని కూడా బ్యాంక్స్ రీస్ట్రక్చర్ చేసేసాయి. అన్వయబుల్ ఎన్పిఎస్ని కూడా రీస్ట్రక్చర్ ఎందుకు చేసాయి? క్యాపిటల్ రిక్వైర్మెంట్స్ ఉంటాయి,
రీస్ట్రక్చర్ చేయలేదనుకోండి, ఏం చేయాలి? రీస్ట్రక్చర్ చేయకపోతే ఏం చేయాలి? ప్రొవిజనింగ్ చేయాలి. ప్రొవిజనింగ్ చేయాలంటే ప్రాఫిట్లు తగ్గిపోవాలి. తగ్గిపోతే క్యాపిటల్ రిక్వైర్మెంట్స్ వస్తాయి, వీళ్ళ చేతిలోంచి పెట్టాలి. వాళ్ళు దే హ్యావ్ టు ఇన్ఫ్యూజ్ మోర్ క్యాపిటల్. అందుకని బ్యాంకులన్నీ ఏం చేసాయంటే ప్రాఫిట్స్ ఎక్కువ చూపించడానికి ఏం చేసాయి? అన్వయబుల్ వాటిని కూడా రీస్ట్రక్చర్ చేసేసాయి. దట్స్ వేర్ ద హోల్ ప్రాబ్లమ్ ఈస్. ఇది గుర్తుపెట్టుకోండి. ఈ వయబుల్ అన్వయబుల్ అనేది గుర్తుపెట్టుకోండి. వయబుల్ ప్రాజెక్ట్ని రీస్ట్రక్చర్ చేసినా నష్టం లేదు, ఎందుకంటే నీకు డబ్బులు వచ్చేస్తాయి తర్వాత, వాడు ఇస్తాడు. కానీ వీళ్ళు తెలిసి తిరిగి రావు అని తెలిసిన వాటికి కూడా రీస్ట్రక్చర్ చేశారు. ఆ రీస్ట్రక్చర్ చేయడం వల్ల ఎందుకు? టెంపరీగా ప్రాఫిట్స్ చూపించుకోవడానికి. 2-3 రకాలు ఉంటాయి ఇక్కడ. దీంట్లో ఎన్ని పారామీటర్స్ ఎకనామిక్ సర్వే చెప్పాడంటే, ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఒక బ్యాంక్ హై లెవెల్ సిఇఓ అనుకోండి, నువ్వు సిఇఓవే. సిఇఓలకి రిటైర్మెంట్ తర్వాత బెనిఫిట్స్ ఎలా ఉంటాయంటే, నీ హయాంలో పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, ఎన్ని ఎన్పిఎస్ ఉన్నాయి, ఎంత రికవరీ జరిగింది, ఇలాంటి పారామీటర్స్ అన్ని చూసి అతని రిటైర్డ్ బెనిఫిట్స్ దానికి లింక్ చేస్తారంట. సో సిఇఓలు ఏం చేస్తారు? బ్యాంక్ చైర్మన్స్ గా ఉన్న వాళ్ళు, హై లెవెల్లో ఉన్న వాళ్ళంతా వాళ్ళ హయాంలో, అంటే రేపో మాపో రిటైర్ అయిపోతాం అనుకునేటప్పుడు నిజంగా ఎన్పిఎస్ ఉన్న చూపించరు, ఎందుకంటే వాళ్ళ కెరీర్ రికార్డు పాడైపోద్దని. వాళ్ళ కెరియర్లో బాగా ఉందని చూపించుకోవాలని చెప్పి నిజంగా ప్రాబ్లం ఉన్న చూపించకుండా ఏం చేస్తారు? కంటిన్యూ చేస్తారు, ఎన్పిఎస్ కింద రికగ్నైజ్ చేయకుండా వెళ్ళిపోతారు. ఇది ఒక ప్రాబ్లం. రెండవది ఆల్రెడీ మీకు చెప్పాను. సో ప్రాఫిట్స్ తగ్గిపోతాయి అనేది ఒక ప్రాబ్లం. ప్రాఫిట్స్ తగ్గిపోతే ఏంటి ప్రాబ్లం? వాళ్ళకి డివిడెండ్స్ తగ్గిపోతాయి. ఓనర్స్కి ప్రాఫిట్ నుంచే కదా ఓనర్కి డివిడెండ్ వస్తుంది. వాళ్ళకి వచ్చే ఆదాయం తగ్గిపోద్దని చెప్పి ప్రాఫిట్స్ ఎక్కువ చూపించి డబ్బులన్నీ తీసేసుకునేవాళ్ళు. ఇలా రకరకాల తప్పులు చేసాయి బ్యాంక్స్. రకరకాల తప్పులు చేసాయి, కావాలనే కొందరు ఇలాంటివి చేశారు. సో దాని ఇంప్లికేషన్స్ అన్ని మనం ఇప్పుడు చూడబోతున్నాం. 1 by 1 చూద్దాము, అబ్జర్వ్ చేయండి. Consider a bank with a capital adequacy ratio of 12%. 12% capital adequacy ratio ఉన్న బ్యాంక్ ని తీసుకోండి. బిఫోర్ ఫర్బేరెన్స్ కంటే ముందు, assume that during the crisis bank restructures 10% of its books. రీస్ట్రక్చర్ చేసేసింది అనుకోండి, ఫర్బేరెన్స్ లేకపోతే బ్యాంక్స్ వుడ్ మేక్ ప్రొవిజన్స్ ఫర్ సచ్ రీస్ట్రక్చరింగ్. బ్యాంక్ ఏం చేయాలి? ప్రొవిజన్ చేయాలి. ఫర్బేరెన్స్ లేకపోతే అంతే కదా, లీనియన్స్ ఇవ్వకపోతే నువ్వేం చేయాలి? ఈ 10% ఏదైతే రీస్ట్రక్చర్ చేస్తావు, దేన్ని రీస్ట్రక్చర్ చేస్తావు? ఎన్పిఎస్ ని రీస్ట్రక్చర్ చేస్తావు. ఫర్బేరెన్స్ లేకపోతే 10% ఏం చేయాలి? ప్రొవిజనింగ్ చేయాలి. అండ్ క్యాపిటల్ వుడ్ బి రెడ్యూస్ టు ద ఎక్స్టెంట్ ఆఫ్ సచ్ ప్రొవిజనింగ్. ఎంత ప్రొవిజన్ చేస్తావో నీకు క్యాపిటల్ అంతా తగ్గిపోతుంది. టు ఆపరేట్ ఫర్దర్, బ్యాంక్ విల్ హ్యావ్ టు మీట్ ద రెగ్యులేటరీ థ్రెషోల్డ్ బై రైజింగ్ ఫ్రెష్ క్యాపిటల్. మీకు రెగ్యులేటరీ థ్రెషోల్డ్ ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, 12% క్యాపిటల్ అడిక్వసీ రేషియో ఉందనుకోండి, మీకు దానికంటే కిందకు వచ్చారనుకోండి, ఎక్స్ట్రా క్యాపిటల్ మీరు రైజ్ చేయాలి. హౌఎవర్ విత్ ఫర్బేరెన్స్ ఉంటే, అంటే లీనియన్స్ వాడుకుంటే, బ్యాంక్స్ కెన్ రీస్ట్రక్చర్ ట్రబుల్ లోన్స్ అండ్ స్టిల్ రిపోర్ట్ ద క్యాపిటల్ అడిక్వసీ రేషియో 12%. రీస్ట్రక్చర్ చేస్తుంది. సో అది ఎన్పిఏ కింద చెప్పదు. సో ప్రొవిజనింగ్ చేయాల్సిన అవసరం లేదు, క్యాపిటల్కి ప్రాబ్లం లేదు, సేమ్ క్యాపిటల్ చూపించేస్తుంది. సో ఫర్బేరెన్స్ వల్ల ఏమవుతుంది? ఇట్ లెట్స్ అండర్ క్యాపిటలైజ్డ్ బ్యాంక్స్ ఆపరేట్ వితౌట్ రైజింగ్ క్యాపిటల్. బట్ ఇన్ రియాలిటీ అవి అండర్ క్యాపిటలైజ్డే కదా, దొంగ లోన్స్ కాబట్టి వాళ్ళు ఐడియల్గా ప్రొవిజనింగ్ చేయాలి. ప్రొవిజనింగ్ చేస్తే వాళ్ళ క్యాపిటల్ తగ్గిపోతుంది. కానీ ఈ అండర్ క్యాపిటలైజ్డ్ బ్యాంక్స్ అన్ని కూడా ఫర్బేరెన్స్ వల్ల ఏం చేస్తున్నాయి? కొత్త క్యాపిటల్ రైజ్ చేయకుండా ఆపరేట్ చేస్తున్నాయి. దే ఆర్ ఆపరేటింగ్ వితౌట్ రైజింగ్ క్యాపిటల్. ఇన్అడిక్వేట్ క్యాపిటల్ ఈస్ సిమిలర్ టు ఓనర్స్ నాట్ హ్యావింగ్ అడిక్వేట్ స్కిన్ ఇన్ ద గేమ్. క్యాపిటల్ అంటే ఏం చెప్పాను మీకు? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ క్యాపిటల్? ఓనర్స్ ఫండ్స్. బ్యాంక్కి ఎవరైతే ఓనర్స్ షేర్ హోల్డర్స్ ఉన్నారో వాళ్ళ యొక్క ఓన్ ఫండ్స్ ని మనం క్యాపిటల్ అంటాం. మరి ప్రాఫిట్ కూడా వాళ్ళకే వెళ్తుంది కాబట్టి అది కూడా మనం క్యాపిటల్ అని అంటాం. క్యాపిటల్ తగ్గింది అంటే అర్థం ఏంటి? ఓనర్ యొక్క ఫండ్ తగ్గింది. గుర్తుపెట్టుకోండి, చాలా కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి. ఒక బ్యాంకులో నీకేమేమి ఉంటాయి? ఓనర్స్ ఫండ్స్ ప్లస్ డిపాజిటర్స్ ఫండ్స్ ఒక పక్క, ఇంకోవైపు లోన్స్. నీకు ఓనర్ ఫండ్ తగ్గిపోయింది అంటే అర్థం ఏంటి? నీకు ఓవరాల్ స్కీమ్ ఆఫ్ థింగ్స్ లో డిపాజిటర్స్ ఫండ్స్ పర్సంటేజ్ పెరిగిపోతుంది, ఓనర్ ఫండ్ పర్సంటేజ్ తగ్గిపోయింది. ఇట్ ఈజ్ లైక్ నువ్వు ఒక బిజినెస్ చేస్తున్నావు, బిజినెస్ లో నీ డబ్బులు తక్కువ ఉన్నాయి, డిపాజిటర్ డబ్బులు ఎక్కువ ఉన్నాయి, అంటే పక్కన డబ్బులు ఎక్కువ ఉన్నాయి. నీ డబ్బులు తక్కువ ఉండి పక్కన డబ్బులు ఎక్కువ ఉన్నప్పుడు నువ్వు కేర్ తీసుకుంటావా, రెక్లెస్ గా ఉంటావా?
నీ డబ్బులు ఎక్కువ ఉంటే నువ్వు కేర్ తీసుకుంటావు, పక్కన డబ్బులు ఎక్కువతో ఆడుకోవాలంటే రెక్లెస్గా ఉండే అవకాశం ఉంటుంది. అర్థమైందా పాయింట్ మీకు? ఆర్ యూ గెటింగ్ ఇట్? బ్యాంక్ నా కంపెనీ అనుకోండి, బ్యాంక్ ఓనర్స్ యొక్క ఫండ్స్ తగ్గిపోయాయి, క్యాపిటల్ తగ్గిందంటే అర్థం అదే కదా. డిపాజిటర్స్ ఫండ్స్ పెరిగాయి, డిపాజిటర్ ఫండ్స్ పెరిగాయి అని కాదు, ఇన్ కంపారిజన్ టు దిస్ ఇది తగ్గిపోయింది, సో పర్సంటేజ్ తగ్గిపోయింది. సో ఓనర్స్ హ్యావ్ లెస్ స్కిన్ ఇన్ ద గేమ్. అంటే నీకు వాళ్ళు ఎక్కువ రిస్కులు తీసుకుంటారు, వాళ్ళ డబ్బులు కాదు ఇష్టం వచ్చినట్టు ఆడతారు. అందుకే ఇన్యాడిక్వేట్ క్యాపిటల్ ఈజ్ సిమిలర్ టు ఓనర్స్ నాట్ హ్యావింగ్ అడిక్వేట్ స్కిన్ ఇన్ ద గేమ్. ఓకే, దానివల్ల ఏం జరుగుతుందో చూడం. అంటే వీళ్ళ క్యాపిటల్ తగ్గిపోవడం వల్ల ఇంప్లికేషన్స్ ఏంటి ఇక్కడ వరకు అర్థమైందా? క్యాపిటల్ తగ్గడం అనే కాన్సెప్ట్ అర్థమైంది కదా. కెన్ ఐ లుక్ ఎట్ షెల్ వి లుక్ ఎట్ ఇంప్లికేషన్స్? దానివల్ల ఏమేమి జరుగుతాయి, ఎటువంటి నష్టాలు జరుగుతాయి చూడండి. సిన్స్ ఈక్విటీ క్యాపిటల్ ఈస్ ప్రైవేట్లీ ఎక్స్పెన్సివ్ టు ఓనర్స్ ఆఫ్ బ్యాంక్స్ మే యూస్ ఫర్బేరెన్స్ విండో టు విత్డ్రా దేర్ క్యాపిటల్. ఇప్పుడు చూడండి ఒకసారి, నువ్వు ఓనర్వే, బ్యాంక్ పరిస్థితి బాగాలేదు, ఫండ్స్ ఏమో లోన్స్ ఏమో నీకు తెలుసు అవి బ్యాడ్ లోన్స్ అని నీకు తెలుసు, బికాజ్ యు ఆర్ ఇన్ ద బ్యాంక్ లోపల ఉంటావు, నీకు అన్ని తెలుసు. కానీ ఆర్బీఐకి చూపించవు, ఆర్బీఐ రెగ్యులేటర్, ఆర్బీఐకి బ్యాంక్ లోపల ఏమవుతుందో ఎంత ఇన్స్పెక్షన్ చేసినా సరే బ్యాంక్ వాడు తప్పించుకోవచ్చు, తెలియకపోవచ్చు. సో ఆర్బీఐకి తెలియదు, కానీ నువ్వేం చేసావు, నీకు తెలుసు సిచ్యువేషన్ ఎలా ఉందో నీకు తెలుసు. సో నువ్వేం చేస్తావు, సైలెంట్గా నీ ఫండ్స్ ఇంకా విత్డ్రా చేయడానికి ట్రై చేస్తావు. ఎలా విత్డ్రా చేస్తావు? సింకింగ్ షిప్లో నువ్వు డబ్బులు పెడతావా? పెట్టవు, నీ డబ్బులు వెనక్కి లాగేద్దామని చూస్తావు. ఎలా చేస్తావు? బ్యాంక్స్ కెన్ కీప్ రిపోర్టింగ్ హెల్దీ క్యాపిటల్ ఫిగర్స్ వైల్ ద ట్రూ నెంబర్స్ వితౌట్ ఫర్బేరెన్స్ మైట్ యాక్చువల్లీ బి లోవర్ దాన్ రెగ్యులేటెడ్ థ్రెషోల్డ్. బయటికేమో మంచి ఫిగర్స్ చూపిస్తారు, ట్రూ నెంబర్స్ ఏమో తక్కువ ఉంటాయి. ఫర్బేరెన్స్ అనేది ఎక్స్టెండెడ్ పీరియడ్ కంటిన్యూ అయితే బ్యాంక్ మే కన్సిడర్ ద క్యాపిటల్ అబౌవ్ ద రెగ్యులేటరీ మినిమం యాజ్ ఎక్సెస్. మీకు అర్థం చేసుకోండి, 12%కి మించి 12% అడిక్వేట్ అనుకోండి క్యాపిటల్, ప్రాఫిట్లు ఏం చూపిస్తున్నారు, ప్రొవిజనింగ్ చూపించట్లేదు, సో ప్రాఫిట్స్ ఎక్కువ చూపిస్తున్నారు. లెట్ అస్ సే 15% క్యాపిటల్ కనిపిస్తుందండి బయటగా, 15% క్యాపిటల్ కనిపిస్తుంది అనుకోండి. అప్పుడు ఈ 3% ఎక్స్ట్రాని బ్యాంక్స్ ఏం చేస్తాయి, బ్యాంక్ ఓనర్స్ ఏం చేస్తారు చెప్పండి, థింక్ చేయండి. 12% మెయింటైన్ చేస్తే చాలు కదా, ఎక్స్ట్రా 3% వాళ్ళు డివిడెండ్స్ రూపంలో తీసుకునే ప్రయత్నం చేస్తారు. ఎక్స్ట్రా 3% డివిడెండ్స్ రూపంలో తీసుకునే ప్రయత్నం చేస్తారు. ఆర్ యు గెటింగ్ ఇట్? నువ్వు 12% క్యాపిటల్ మెయింటైన్ చేస్తే చాలు, వాట్ ఎవర్ ఈజ్ ఎడిషనల్ ఓవర్ ద 12% they would like to take as dividend. That's what they did. Is this point clear? చూసారా, that as excess and start repaying capital to incumbent owners as dividends. ఇది అర్థమైందా లేదా? Let me know if you haven't understood. I'll repeat. మామూలుగా ఈ రేషియో 10%కో 9%కో పడిపోయింది అనుకోండి, అప్పుడు ఏం చేస్తాం మనం, ఈ ఎక్స్ట్రా 2% బ్యాంక్ ఓనర్స్ తీసుకురావాలి లోపలికి, ఫండ్స్ లోపలికి తీసుకురావాలి. 9% ఎక్స్ట్రా 3% లోపలికి తీసుకురావాలి. ఓనర్స్ దే హ్యావ్ టు మెయింటైన్ ద క్యాపిటల్, సో దే హ్యావ్ టు బ్రింగ్ ఇన్ మోర్ క్యాపిటల్, ఆ ఎక్స్ట్రా క్యాపిటల్ తేవాలి. 12% పైన ఉందనుకోండి, అప్పుడు ఏం చేస్తారు, ఈ ఎక్స్ట్రా ఎందుకు ఉంచడం, ఎక్స్ట్రా ఉంచడం ఎందుకని చెప్పి వాళ్ళు డివిడెండ్స్ రూపంలో దే విల్ టేక్ ద మనీ బ్యాక్. దట్ ఈస్ ద కాన్సెప్ట్. అండ్ వాళ్ళు అదే పని చేశారు, దే హావ్ డన్ ద సేమ్ థింగ్. ఆ ఎక్సెస్ క్యాష్ని డివిడెండ్స్ రూపంలో తీసుకోవడానికి ప్రయత్నం చేశారు. ఎక్సెస్ క్యాష్ ఎందుకు వచ్చింది, తప్పులు నువ్వు రిపోర్ట్ చేయట్లేదు, దొంగ లోన్స్ అన్నిటిని నువ్వు చూపించకుండా దాచేస్తున్నావు, నువ్వు దొంగలన్స్ అన్నింటిని చూపించకుండా దాచేస్తున్నావు, కాబట్టి ఇలాంటి పరిస్థితి వచ్చేసింది. ఎగ్జాక్ట్లీ, ఎన్పిఎస్ కింద చూపించట్లేదు, సో ప్రొవిజనింగ్ జరగట్లేదు, సో ఫాల్స్ ప్రాఫిట్స్ చూపిస్తున్నావు. ఫాల్స్ ప్రాఫిట్స్ చూపించడం వల్ల నీకు ఎక్కువ కనిపిస్తుంది బయట, నువ్వు పక్కన పెట్టట్లేదు, ప్రొవిజనింగ్ చేయట్లేదు, మనీ బయటకు ఎక్కువ కనిపిస్తుంది. అది 12% కంటే ఎక్కువ ఉండేది డివిడెండ్స్ రూపంలో వెనక్కి తీసేసుకోవడానికి ట్రై చేసేవాళ్ళు. ఇది ప్రాబ్లం అన్నమాట. సో అందువల్ల బ్యాంక్స్ దట్ బెనిఫిటెడ్ మోర్ ఫ్రమ్ ఫర్బియరెన్స్ ఇంక్రీజ్డ్ దేర్ డివిడెండ్ పేమెంట్స్ టు ఇన్కంబెంట్ మేనేజ్మెంట్ ఇంక్లూడింగ్ గవర్నమెంట్.
సో ఈ బ్యాంక్స్ అన్ని ఏం చేసాయి, వాళ్ళ మేనేజ్మెంట్కి, గవర్నమెంట్ ఒకవేళ షేర్ హోల్డర్ అయితే గవర్నమెంట్కి కూడా ఎక్కువ పేమెంట్లు చేసుకుంటూ వచ్చేసాయి, డివిడెండ్ రూపంలో. దానికి కూడా చార్ట్ చూపిస్తున్నాడు. డివిడెండ్ పేఅవుట్ చూసారా మీరు? 2010కి 2015కి మధ్యలో రీస్ట్రక్చరింగ్ ఎక్కువగా చేసిన బ్యాంక్ బ్లూ లైన్, రీస్ట్రక్చరింగ్ ఎక్కువగా చేసిన బ్యాంక్ ఏం చేసింది? ఎక్కువ డివిడెండ్స్ పే చేసింది కంపేర్డ్ టు తక్కువ రీస్ట్రక్చరింగ్ చేసిన బ్యాంక్. రీస్ట్రక్చరింగ్ తక్కువగా చేసిన బ్యాంక్ తక్కువ పేమెంట్ చేస్తే, ఎక్కువ చేసిన బ్యాంక్ ఎందుకంటే వాళ్ళు దొంగ ప్రాఫిట్లు చూపించుకుంటూ చక్కగా ఎక్కువ డివిడెండ్ పేమెంట్ చేయడం అనేది జరిగింది. అవుతుంది, అక్కడికి వెళ్తాం మనం. ఇది ఒక ప్రాబ్లం. ఫస్ట్ ప్రాబ్లం అర్థమైందా? అండర్ క్యాపిటలైజేషన్ జరిగింది. అండర్ క్యాపిటలైజేషన్ లెడ్ టు హయ్యర్ డివిడెండ్ పేమెంట్స్. ఎందుకంటే ఫాల్స్ ప్రాఫిట్ ఎక్కువగా చూపించడం జరిగింది, దానివల్ల డివిడెండ్ పేమెంట్స్ ఎక్కువగా చేసుకోవడం జరిగింది. ఇది ఒక ప్రాబ్లం. దీనివల్ల డివిడెండ్ పేమెంట్ జరుగుతున్న కొద్ది ఏమవుతుంది, యాక్చువల్ క్యాపిటల్ తక్కువ అని మీకు తెలుసు, ఎందుకంటే ఏదో రోజు ఇవన్నీ మీరు రికగ్నైజ్ చేయాలి. ఈ రోజు నువ్వు దొంగ లోన్స్ అని చెప్పి దాచేస్తున్నావు, బట్ ఏదో రోజు ఇవన్నీ బయటపడతాయి. బయటపడినప్పుడు వాటికి తగ్గట్టుగా నువ్వు ప్రొవిజనింగ్ చేయాల్సి వస్తుంది ఒకేసారి. లెట్స్ సే 1,00,000 కోట్లు ఎన్పిఎస్ నువ్వు ఈ రోజు దాస్తున్నావు చూపించకుండా బయటకి. 1,00,000 కోట్ల ఎన్పిఎస్ నువ్వు దాస్తున్నావు అనుకోండి, నీకు ఫర్బీరెన్స్ లైఫ్ లాంగ్ ఉంటుందా? ఉండదు. ఏదో రోజు అది ఆపేస్తారు. ఆపేసినప్పుడు వీటన్నిటిని కూడా నువ్వు చెప్పాలి. ఆపేసినప్పుడు ఏం చేయాలి? వీటన్నిటిని కూడా నువ్వు చూపించాలి. నువ్వు చూపించినప్పుడు దానికి తగ్గట్టుగా ప్రొవిజనింగ్ చేయాలి. 1,00,000 కోట్ల మీద నువ్వు ప్రొవిజనింగ్ చేయాల్సి వచ్చింది అనుకో, ఒకవేళ 50% ప్రొవిజనింగ్ చేయాల్సి వచ్చింది అనుకోండి, 50,000 కోట్లు తేవాలి. నువ్వు ఎక్కడ తెస్తావు సడన్ గా? మీకు సిచ్యువేషన్ అర్థమవుతుందా? ఫ్యూచర్లో దీనివల్ల ఎటువంటి ప్రాబ్లం వస్తుందని? ఏదో ఒక రోజు అంత ప్రాబ్లం వస్తుంది. అది ఒక ప్రాబ్లం. ఇంకొక సెకండ్ ప్రాబ్లం చూడండి, ఏం చేశారండి? లెండింగ్ టు జాంబీ ఫర్మ్స్. మీకు ఎగ్జామ్లో అడగొచ్చు, ఎకనామిక్ సర్వేలో మెన్షన్ చేసిన ఈ పదం యొక్క మీనింగ్ ఏంటి? జాంబీ ఫర్మ్ కి లెండింగ్ ఎక్కువ చేశారు. జాంబీ ఫర్మ్ ని ఇక్కడ ఎకనామిక్ సర్వేలో ఎలా డిఫైన్ చేశారో చూడండి. జాంబీస్ ఆర్ టిపికలీ ఐడెంటిఫైడ్ యూజింగ్ ఇంట్రెస్ట్ కవరేజ్ రేషియో, ద రేషియో ఆఫ్ ఫర్మ్స్ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ టు ఇట్స్ ఇంట్రెస్ట్ ఎక్స్పెన్స్. సింపుల్ థింగ్ ఇది. మీరు చదివితే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, బట్ నాకు అది చిన్న విషయమే, చూడండి, పెద్ద కష్టం కాదు. ఇప్పుడు ప్రాఫిట్ ఉంది బ్యాంక్కి, ఏదన్నా ఒక కంపెనీకి ప్రాఫిట్ ఉంది, అండ్ కంపెనీ పే చేయాల్సిన ఇంట్రెస్ట్ కూడా ఉంది. ఎవ్రీ కంపెనీ హ్యాస్ సమ్ లోన్స్ కదా. లెట్ అస్ సే కంపెనీ పే చేయాల్సిన ఇంట్రెస్ట్ ఏమో 10 crores అనుకోండి, ఇంట్రెస్ట్ 10 crores అనుకోండి. ఆ కంపెనీకి వచ్చిన యాన్యువల్ ప్రాఫిట్ వచ్చేసి 10 crores అనుకోండి. నువ్వు ప్రాఫిట్లోంచే కదా వడ్డీలు కట్టాలి. నువ్వు వడ్డీలు దేంట్లోంచి కడతావు? నీకు వచ్చిన ప్రాఫిట్స్లోంచే కడతావు. ఇఫ్ యువర్ ప్రాఫిట్ అండ్ ఇంట్రెస్ట్ ఆర్ సేమ్, ఇంట్రెస్ట్ కవరేజ్ రేషియో is 1. ఇంట్రెస్ట్ కవరేజ్ రేషియో is nothing but net profit by interest expenses. ఇంట్రెస్ట్ కవరేజ్ రేషియో 1 అని అర్థం. అంటే నీకు వచ్చిన ప్రాఫిట్ అంతా నీ వడ్డీలకే సరిపోతుంది. ఇప్పుడు ఇంట్రెస్ట్ కవరేజ్ రేషియో ఎక్కువ ఉంటే మంచి కంపెనీయా, తక్కువ ఉంటే మంచి కంపెనీయా? మీరే చెప్పండి. ఇట్ షుడ్ బి మోర్ దాన్ 1 ఆర్ లెస్ దాన్ 1? ప్రాఫిట్ అనేది ఇంట్రెస్ట్ కంటే ఎక్కువ ఉండాలా, తక్కువ ఉండాలా? ప్రాఫిట్ అనేది ఎక్కువ ఉండాలి, ఇంట్రెస్ట్ కంటే ఎక్కువ ఉండాలి. ప్రాఫిట్ అనేది ఇంట్రెస్ట్ కంటే ఎక్కువ ఉంటేనే మంచిది. రైట్, ఎగ్జాక్ట్లీ. అంటే ఇంట్రెస్ట్ కవరేజ్ రేషియో ఐసీఆర్ అంటారు. ఐసీఆర్ షుడ్ బి మోర్ దెన్ 1 ఐడియల్గా. అలా ఉన్న కంపెనీని మంచి కంపెనీ అంటాం. ఇఫ్ ఐసీఆర్ ఈజ్ లెస్ దాన్ 1, దట్ ఈస్ కన్సిడర్డ్ ఏ జాంబీ ఫర్మ్. అంటే అర్థం ఏంటి? దీన్ని ఫర్దర్ ఎక్స్ప్లెయిన్ చేయండి. ఐసీఆర్ లెస్ దాన్ 1 అంటే జాంబీ ఫర్మ్ అంటే అర్థం ఏంటి? అంటే కంపెనీకి వచ్చిన ప్రాఫిట్స్ వడ్డీకి కూడా సరిపోవట్లేదు. కంపెనీకి వచ్చిన ప్రాఫిట్స్ వడ్డీ కట్టడానికి కూడా సరిపోవట్లేదు. అలాంటి కంపెనీకి నువ్వు లెండింగ్ ఇస్తావా? విల్ యూ లెండ్ టు సచ్ కంపెనీస్? షుడ్ ద బ్యాంక్స్ లెండ్ టు సచ్ కంపెనీస్? వాడికి వచ్చే లాభం వడ్డీ, ప్రస్తుతం ఉన్న వడ్డీలకే సరిపోవట్లేదు, అంటే ప్రెసెంట్ ఉన్న లోన్స్ మీద కట్టాల్సిన వడ్డీలకే సరిపోవట్లేదు. అలాంటి కంపెనీస్కి ఐడియల్గా మనం ఇవ్వచ్చా? ఇవ్వకూడదు. కానీ వీళ్ళు ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు? బ్యాంకులు ఇచ్చాయి. ఎందుకు ఇచ్చాయి ఆలోచించండి. ఇవ్వకపోతే ఎందుకు ఇచ్చారో చూడండి. అండర్ క్యాపిటలైజ్డ్ బ్యాంక్ కదా అది. అండర్ క్యాపిటలైజ్డ్ బ్యాంక్స్ ఫైండ్ రిస్కీ లెండింగ్ అండ్ షేడీ లెండింగ్ ప్రాక్టీసెస్. ఎందువల్ల? ఇలాంటి వాళ్ళు
మామూలుగా చూడండి, అన్ని రకాలుగా నీ డాక్యుమెంట్స్ అన్ని సరిగ్గా ఉండి ఫైనాన్షియల్ పర్ఫార్మెన్స్ బాగుండేవాడు నీకు లంచాలు ఇవ్వాలని అనుకోడు, హయ్యర్ ఫీజు కట్టాలని అనుకోడు. ఎందుకంటే వాడికి ఎలాగైనా లోన్ శాంక్షన్ అవుతుంది. ఎవరైతే ఇలాంటి జాంబీ ఫార్మ్స్ ఉంటాయో వాళ్ళకి జనరల్గా లోన్ రాదు. అందుకని వాళ్ళు ఏం చేస్తారు, మేము ఎక్కువ ఫీజు కట్టేస్తాం, అప్ ఫ్రంట్ ఫీజు ఎక్కువ కడతామని, లేకపోతే మేనేజర్స్ని మ్యానిపులేట్ చేయడం కానీ చేస్తారు, లేకపోతే లోన్స్ రావు. వీళ్ళు ఏం చేసేవారంటే అట్లాంటి కంపెనీస్కి లెండింగ్ చేశారు, ఎందుకంటే హయ్యర్ అప్ ఫ్రంట్ ఫీ వచ్చేస్తుంది. ఇంకొకటి ఏంటి, ఆ కంపెనీని నువ్వు చక్కగా రీస్ట్రక్చర్ చేసేయచ్చు. మామూలుగా అయితే నువ్వు చెయ్యవు, అదొక చెత్త కంపెనీ, దాని నుంచి వస్తుందని గ్యారంటీ కూడా నీకు లేదు. మామూలుగా అయితే ఎన్పిఏ అయిపోతుంది అది, కానీ ఇప్పుడు నీకు ఫర్బీరెన్స్ పీరియడ్లో ఉన్నావు, నువ్వు దాన్ని చక్కగా రీస్ట్రక్చర్ చేసుకుంటావు, ఎన్పిఎస్ కింద చూపించవు. సో ఇట్లాంటి తప్పుడు లెండింగ్ ప్రాక్టీసెస్ కూడా దారితీసింది. అప్ ఫ్రంట్ ఫీజు ఎక్కువ వస్తుంది నీకు వాళ్ళకి ఇవ్వడం వల్ల, ఆఫీసర్స్కి వెళ్ళడం కానీ ఇట్లాంటివి చేయడం వల్ల. అందుకని ఇట్ హెస్ రిజల్టెడ్ ఇన్ ఇంక్రీజ్ ఇన్ లెండింగ్ టు అన్ప్రొడక్టివ్ ఫార్మ్స్. అన్ప్రొడక్టివ్ ఫార్మ్స్కి వాటిని ఏమంటాం, జాంబీ ఫార్మ్స్ అంటాం. అవి ఉన్నా లేనట్టే, వాళ్ళు సంపాదించే డబ్బు లోన్లకే సరిపోవు, ఈఎంఐలకే సరిపోవు, అట్లాంటిది అనమాట. ఓకే, దీన్ని ఎలా ఐడెంటిఫై చేస్తారు, యూజింగ్ ఇంట్రెస్ట్ కవరేజ్ రేషియో. ఐసిఆర్ <1 more than 1 అనే దాన్ని బట్టి మనం ఐడెంటిఫై చేస్తాం. సో జాంబీ ఫార్మ్స్కి చూడండి, ఇక్కడ మీకు తెలిసిపోతుంది, ఇంట్రెస్ట్ కవరేజ్ రేషియో <1. ఇవి ఫర్బీరెన్స్ పీరియడ్లో ఏమైంది, వాడికి లెండింగ్ పెరిగిందా తగ్గిందా, లెండింగ్ పెరిగిపోయింది. లెండింగ్ యాక్చువల్గా తగ్గాలి, వాటికి తగ్గించాలి మనం, కానీ లెండింగ్ పెరిగిపోయింది, ఈ ఫర్బీరెన్స్ పీరియడ్లో పెరిగిపోయింది. ఐడియల్గా ఉండకూడదు, పెంచేశారు. దట్ ఈజ్ అనదర్ ప్రాబ్లం. థర్డ్ ప్రాబ్లం, ఎవర్ గ్రీనింగ్ ఆఫ్ లోన్స్. ఎవర్ గ్రీనింగ్ ఆఫ్ లోన్స్ అంటే అర్థం ఏంటి చూడండి. దేర్ ఈజ్ ఎ లోన్, దిస్ ఈజ్ బ్యాంక్, ఫర్మ్ అనుకోండి, కంపెనీ అనుకోండి. ఈ కంపెనీ ఈజ్ సపోజ్ టు పే బ్యాక్ ద లోన్. కంపెనీ ఏం చేయాలి, లోన్ని పే బ్యాక్ చేయాలి. పే బ్యాక్ చేయాలా, కానీ ఇట్ ఈస్ ఆన్ ద వర్జ్ ఆఫ్ డిఫాల్ట్. కట్టే పరిస్థితుల్లో ఏమాత్రం లేదు. అంటే నువ్వు రీస్ట్రక్చర్ చేసినా సరే వాళ్ళు కట్టే పరిస్థితుల్లో లేరు. నువ్వు రీస్ట్రక్చర్ చేసినా వాళ్ళు కట్టలేరు. సో అంటే డిఫాల్ట్ చేస్తారు. మరి డిఫాల్ట్ చేసినప్పుడు ఎవర్ గ్రీన్ మనకి ఫర్బీరెన్స్ పీరియడ్ కూడా పనిచేయదు. నువ్వు రీస్ట్రక్చరింగ్ ఎలా చేస్తుంది, అంతేగాని పూర్తిగా కట్టను అనుకునే వాడికి నువ్వు ఎలా ఛాన్స్ ఇస్తావు. సో ఇప్పుడు వీడు నిజంగా డిఫాల్ట్ చేస్తాడు అనుకోండి, నీకు ఇప్పుడు కట్టాల్సిన లోన్ పూర్తిగా కట్టట్లేదు, డిఫాల్ట్ చేశాడు అనుకోండి, అప్పుడు నువ్వు చచ్చినట్టు దాన్ని ఎన్పిఏ కింద రికగ్నైజ్ చేయాలి, తప్పదు, వేరే మార్గం లేదు. అండ్ కంప్లీట్ డిఫాల్ట్ కాబట్టి 100% ప్రొవిజనింగ్ చేయాలి. 10 కోట్ల లోన్ అమ్మా, ఆడు అసలు కట్టడమ్మా, తేలిపోయింది, నువ్వు రీస్ట్రక్చర్ చేసినా కట్టే పరిస్థితి లేదు, అప్పుడు వాడి దగ్గర లేవు డబ్బులు, 100% ప్రొవిజనింగ్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. మళ్ళీ ఈ పరిస్థితిని ఎగ్గొట్టడానికి వీళ్ళు ఏం చేశారు, ఇదే కంపెనీకి ఈ కంపెనీకి మళ్ళీ లోన్ ఇచ్చారు, ఫ్రెష్ లోన్ ఇచ్చారు. ఈ ఫ్రెష్ లోన్ ఉపయోగించి ఆడు మళ్ళీ పాత లోన్ కట్టాడు. అర్థమైందా? అందుకే దాన్ని ఎవర్ గ్రీనింగ్ ఆఫ్ లోన్స్. ఆ లోన్ అనేది ఎవర్ గ్రీన్ గా కంటిన్యూ అయిపోతుంది. కొత్తగా అదే కంపెనీకి లోన్ ఇచ్చి మళ్ళీ ఆ కంపెనీ నుంచి అదే డబ్బులు ఆ కంపెనీ వీడికి కట్టేసింది. పాత లోన్ క్లియర్ చేసి కొత్త లోన్ ఇచ్చినట్టు. అంటే పాత లోన్ క్లియర్ చేయడానికి నువ్వే కొత్త లోన్ ఇచ్చావు. దట్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఎవర్ గ్రీనింగ్ ఆఫ్ లోన్స్. అర్థమైందా? దిస్ ఈజ్ అనదర్ ప్రాబ్లం. ఇది కూడా చేశారు. ఎందుకు ప్రొవిజనింగ్ చేయాల్సి వస్తుంది అని చెప్పి ఎన్పిఎస్ నుండి అంటే ఫర్బీరెన్స్ని వాడేసుకోవాలి, ఎలా కాదన్నా ఎలా అన్నా అలా ఇచ్చారు, వాడేసుకోవాలి దాన్ని. అందుకే అది ఎంతసేపు ఇవ్వాలో అంతసేపు ఇవ్వాలి. ఎక్కువసేపు ఇస్తే ఇలాంటి తప్పుడు ప్రాక్టీసెస్ జరుగుతాయని చెప్పడం కోసం ఇదంతా చెప్తున్నారు. వాళ్ళకే లోన్ ఇచ్చి ఆ లోన్తోనే వాడు పాత లోన్ కట్టుకున్నాడు, మళ్ళీ కొత్త లోన్ కొత్తగా వచ్చింది కాబట్టి దాన్ని మళ్ళీ ఎన్పిఏ కింద చెప్పక్కర్లేదు, నార్మల్గా పెట్టుకోవచ్చు. దిస్ ఇస్ అనదర్ ప్రాబ్లం. అర్థమైంది ఎవర్ గ్రీనింగ్? చూసారా? షేర్ ఆఫ్ న్యూ లోన్స్ టు జాంబీ ఫార్మ్స్. ఈ జనరల్గా ఈ జాంబీ ఫార్మ్స్లోనే మనకి ప్రాబ్లం ఉంటుంది. ఆల్రెడీ దెబ్బతిన్న ఈ ఫార్మ్స్కి న్యూ లోన్స్ పెంచుకుంటూ వెళ్ళిపోయారు. సో అల్టిమేట్గా ఏం జరిగింది? Forbearance resulted in increased lending to firms with poor fundamentals and higher lending to inefficient projects. అంటే తప్పుడు కంపెనీస్కి ఎక్కువ మనీ వెళ్ళింది.
జాంబీ ఫార్మ్స్కి, ఎవర్ గ్రీనింగ్ ఆఫ్ లోన్స్ అంటే ఉన్న లోన్నే కట్టలేని వాళ్ళకి, అలాంటి వాళ్ళకి మళ్ళీ ఫర్దర్ లోన్లు ఇచ్చే పరిస్థితికి దారితీసింది. మీరు ఆలోచించండి, సరైన కంపెనీస్కి నువ్వు ఇవ్వాలి, ఆ డబ్బులేమో చెత్త కంపెనీస్కి ఇస్తున్నావు. చెత్త కంపెనీస్కి ఇవ్వడం వల్ల ఏమవుతుంది? మంచి కంపెనీస్కి ఇవ్వని పరిస్థితి వస్తుందా రాదా? మంచి కంపెనీస్ నిజంగానే పెట్టుబడి పెట్టి కరెక్ట్గా ఉండేవాడికి ఇవ్వలేని పరిస్థితికి బ్యాంకులు వెళ్ళిపోయాయి. తప్పుడు కంపెనీస్కి లోన్లు ఇచ్చుకుంటూ వెళ్ళిపోవడం వల్ల ఈ పరిస్థితి వచ్చింది. అది ఇక్కడ రాశారు చూడండి. ఫర్బేరెన్స్ రిజల్టెడ్ ఇన్ ఇంక్రీజ్డ్ లెండింగ్ టు ఫర్మ్స్ విత్ పూర్ ఫండమెంటల్స్ అండ్ హయ్యర్ లెండింగ్ టు ఇన్ఎఫిషియంట్ ప్రాజెక్ట్స్. ఇన్ఎఫిషియంట్ ప్రాజెక్ట్స్కి హయ్యర్ లెండింగ్ జరిగేలా జరిగింది. దానివల్ల తప్పుడు ప్రాజెక్ట్స్కి, తప్పుడు కంపెనీస్కి ఎవరైతే తిరిగి ఇవ్వలేరో అలాంటి వాళ్ళకి ఎక్కువ డబ్బులు పెట్టడం జరిగింది. కాన్సిక్వెంట్లీ ఇండస్ట్రియల్ sectors increased credit growth from 2008 to 2015 failed to translate into higher investment rate. ఇప్పుడు ఆలోచించండి, నువ్వు బ్యాంకుల ద్వారా ఇండస్ట్రీకి లోన్లు ఇవ్వాలని గవర్నమెంట్ ఎందుకు అనుకుంటుంది? బ్యాంకుల దగ్గర తీసుకున్న లోన్ని ఇండస్ట్రీ ఏం చేయాలి? ఇన్వెస్ట్ చేయాలి. దేంట్లో ఇన్వెస్ట్ చేయాలి? బిజినెస్లో ఇన్వెస్ట్ చేయాలి. అంటే కొత్త క్యాపిటల్, కొత్త ఫ్యాక్టరీ పెట్టాలి, లేకపోతే కొత్త ఎక్విప్మెంట్ కొనాలి, బిజినెస్ ఎక్స్పాన్షన్ చేయాలని మనం కోరుకుంటాం. అలా చేయడం వల్ల ఏంటి ఉపయోగం? జీడిపికి ఉపయోగం. ఎందుకంటే కొత్త బిజినెస్ యాక్టివిటీ జరిగింది అనుకోండి, మోర్ నెంబర్ ఆఫ్ గుడ్స్ అండ్ సర్వీసెస్ విల్ బి ప్రొడ్యూస్డ్. సో ఇట్ విల్ ఇంపాక్ట్ జీడిపి పాజిటివ్లీ. ఫస్ట్ జీడిపికి పాజిటివ్గా ఎంప్లాయ్మెంట్ తర్వాత వస్తుంది, ఫస్ట్ జీడిపి గ్రోత్ వస్తుంది. సో హయ్యర్ ఇన్వెస్ట్మెంట్ అనేది జరగాలి, అది నార్మల్ ఎక్స్పెక్టేషన్. కానీ ఇక్కడ ఏమైంది? ఇట్ ఫెయిల్డ్. ఎందుకు? మనీ ఎవరి చేతిలోకి వెళ్ళింది? నీ దగ్గర తీసుకున్న డబ్బుని సరిగ్గా ఉపయోగించుకునే వాడి చేతుల్లోకి వెళ్ళలేదు, సరిగ్గా ఉపయోగించిన వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోయింది. అందుకని ఇట్ ఫెయిల్ టు ట్రాన్స్లేట్ ఇంటూ హైయర్ ఇన్వెస్ట్మెంట్ రేట్. ఇండియాస్ గ్రాస్ ఫిక్స్డ్ క్యాపిటల్ ఫార్మేషన్ యాజ్ ఎ పర్సంటేజ్ ఆఫ్ జీడిపి రెడ్యూస్డ్ ఫ్రమ్ 34.7% in 2008 to 28.7% in 2015. ఫిక్స్డ్ క్యాపిటల్ ఫార్మేషన్ తగ్గిపోయింది. ఫిక్స్డ్ క్యాపిటల్ అంటే అర్థం ఏంటి? ఇన్వెస్ట్మెంట్స్, ప్రైవేట్ కంపెనీస్ యొక్క ఇన్వెస్ట్మెంట్స్ ఇంటూ దేర్ ఓన్ బిజినెసెస్, అది తగ్గిపోయింది. దట్ ఈస్ ఎ ప్రాబ్లం. విత్ ఇన్ నాన్ ఫైనాన్షియల్ ఫర్మ్స్ ద రేషియో ఆఫ్ గ్రాస్ ఫిక్స్డ్ క్యాపిటల్ ఎడిషన్ టు ఎడిషనల్ డెట్ డిక్రీజ్ ఫ్రమ్ 56.7% to 44.8%. మీకు ఇవన్నీ ఎవరు చెప్పరు, బట్ ఎనీవే వినండి, తెలుసుకుంటే మంచిదేగా. ఇంత డీటెయిల్గా ఎవరు వెళ్ళలేదు, బట్ నాకు చెప్పేద్దాం అనిపిస్తుంది. 56.7% ఇది ఏంటి చెప్పండి? గ్రాస్ ఫిక్స్డ్ క్యాపిటల్ ఫార్మేషన్ టు ఎడిషనల్ లోన్స్. అంటే అర్థం ఏంటి? 100 కోట్లు లోన్ తీసుకున్నావు అనుకో, అంట్లో 50 కోట్లు కొత్త బిజినెస్ ఇన్వెస్ట్ చేసావు అనుకో. సో గ్రాస్ ఫిక్స్డ్ క్యాపిటల్ ఫార్మేషన్ టు అడిషనల్ లోన్స్ పర్సంటేజ్ అంతా 50% అవుతుంది. అంటే కొత్త లోన్స్ తీసుకున్న దాంట్లో ఎంత డబ్బులు నువ్వు బిజినెస్లో ఇన్వెస్ట్ చేస్తున్నావు అని, అది రేషియో. ఆ రేషియో 56.7% ఉండేది ఒకప్పుడు 2008లో. అంటే అర్థం ఏంటి? ప్రతి 100 కోట్లకి 56.7 కోట్లు కొత్త బిజినెస్లో ఇన్వెస్ట్ చేసేవారు. ప్రతి 100 కోట్ల కొత్త లోన్కి 56.7% కొత్త బిజినెస్లో ఇన్వెస్ట్ చేశారు. అది ఎంతకు పడిపోయింది? 44.8% తగ్గిపోయింది. అంటే కొత్త బిజినెస్లో ఇన్వెస్ట్ చేయడం కూడా తగ్గిపోవడం జరిగింది. అంటే లెస్సర్ ప్రపోర్షన్ ఆఫ్ న్యూ లోన్స్ వర్ యూస్డ్ ఫర్ క్యాపిటల్ అసెట్ క్రియేషన్. సో ఏ లార్జర్ పార్ట్ ఆఫ్ ద క్రెడిట్ సీమ్స్ టు హావ్ బీన్ యూస్డ్ టు కీప్ డెడ్ లోన్స్ అలైవ్ బై ఎవర్ గ్రీనింగ్. మరి ఆ డబ్బులన్నీ ఏమైపోయాయి? డెడ్ లోన్స్, ఆల్రెడీ చచ్చిపోయిన లోన్స్. అంటే అర్థం ఏంటి? తిరిగి కట్టలేరు వాళ్ళు, దాన్ని బతికేలా చేయడం కోసం బై ఎవర్ గ్రీనింగ్. మామూలుగా డిఫాల్ట్ చేసి ఎన్పిఏ కింద రికగ్నైజ్ చేయాలి, చేయకుండా ఏం చేసేవాళ్ళు? కొత్తగా లోన్లు ఇవ్వడం, ఆ డబ్బులతో మళ్ళీ వెనక్కి కట్టేయడం. అంటే ఈ చచ్చిపోతున్న లోన్ బతికించడానికి వాడారు తప్పితే కొత్తగా క్యాపిటల్ అసెట్స్ క్రియేట్ చేయడానికి వాడలేదు. మనకి ఆదాయాన్ని ఇచ్చే క్యాపిటల్ అసెట్స్ క్రియేట్ చేయడానికి వాటిని వాడలేదు. దిస్ ఈజ్ అనదర్ ప్రాబ్లం. అర్థమైందా ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఫర్బేరెన్స్ వల్ల? ఇంకా ఉన్నాయి. సో షల్ వి డిస్కస్ దెమ్ టుమారో? హెవీ అవుతుందేమో బాగా. ఓకే, యా. సో రేపు సేమ్ టైం 4:30కి విల్ కంటిన్యూ. సో వీటితో పాటు ఇంకా ఉన్నాయి మీకు. మీరు వీలైతే ఈ పీడిఎఫ్ చదవండి. ఇప్పుడు ఎలాగో చెప్పాను కదా, నేను చెప్పిన పాయింట్స్ అన్ని మళ్ళీ ఒకసారి చదవండి. ఇంకా ఇంకొక 2-3 పాయింట్స్, ఇంకా 3 ఉన్నాయి. వీటితో పాటు మనం చూడాల్సింది ఇప్పుడు దీని నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు అనేది ఇంకొకటి. అది రేపటి సెషన్తో మనం కంప్లీట్ చేద్దాం. టేక్ కేర్ మరి, బాయ్.